ప్రారంభించుకుంటాం. సభాదే నమః. అద్భుతమైనటువంటి వసంత నవరాత్రులు. ఈ వసంత నవరాత్రులలో ఇంకొక 2 నవరాత్రులు కూడా అంతర్గర్భితముగా ఉన్నాయి. వాటిని గురించి కూడా మనం ముచ్చటించుకుంటూ ఈ వసంత నవరాత్రులలో చైత్ర శుద్ధ షష్ఠీ తిథి నాడు జగద్గురువులైనటువంటి శ్రీ 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 భారతీయ మహాస్వామి వారి యొక్క వర్ధంతి ఉత్సవము. వారు జన్మించారు, అవతరించారు లోకంలో. ఆ సందర్భముగా మరి భారతదేశం అంతటా కూడా, భారతదేశం అంతటానే కాదు, ఎక్కడైతే శంకర జగద్గురు శంకర శృంగేరి దక్షిణామ్నాయ శారదాపీఠ శృంగేరి జగద్గురు భక్తులు ఎక్కడైతే ఉన్నారో అక్కడంతా కూడా జగద్గురువుల యొక్క వర్ధంతి మహోత్సవములు మరియు వారు చెప్పిన బ్రహ్మాధికారి శ్రీనివాస్ గారు చెప్పినట్టు 50వ పీఠాధిరోహణ మహోత్సవములు కూడా జరుగుతూ ఉన్నాయి. మనందరం జరుగుతూ ఉన్నాం. ఆ సందర్భముగా శృంగేరి జగద్గురు వైభవము అనేటువంటి విషయం మీద నాకు తెలిసిన మాటలు చెప్పండి అని ఆజ్ఞాపించాను. ఇది జగద్గురువుల యొక్క ఆజ్ఞగా, శారదాంబ యొక్క ఆజ్ఞగా భావించి నేను నాకు తెలిసినంత మటుకు 4 మాటలు, నాకు తెలిసిన విషయాలు మీ ముందుంచడానికి ప్రయత్నిస్తాను. అయితే అద్భుతమైనటువంటి సమయము అని నా భావన. ఎందుకంటే జగద్గురువుల యొక్క వర్ధంతి మహోత్సవము కూడా ఈ యొక్క వసంత నవరాత్రములలో ఒక కిరీటమునకు అలంకారముగా ఒక వజ్రాన్ని పొదిగినట్లుగా ఉన్నది ఈ యొక్క వర్ధంతి మహోత్సవము. వసంత నవరాత్రములు ఒక బంగారు కిరీటము అనుకుంటే అందులో కోహినూరు వజ్రము అంతకంటే గొప్పదైనటువంటి ఒక వజ్రాన్ని పొదిగితే ఆ కిరీటానికి ఎంత గొప్పతనం వస్తుందో, అందం వస్తుందో, అటువంటి ఆ యొక్క సౌందర్యము, పవిత్రత, మాహాత్మ్యము, ప్రభావము ఈ వసంత నవరాత్రములకు ఏర్పడింది అధికముగా అని నా భావన. అందుకని ఆ జగద్గురువుల వైభవాన్ని కనుక మనం గుర్తించుకున్నట్లయితే చక్కని మధురమైనటువంటి మాధుర్యాన్ని ఇచ్చేటువంటి పేరుని ఒక బిందువు, ఒక డ్రాప్ నోట్లో వేసుకున్నట్లయితే దూరంతా మధురమవుతుంది. తద్వారా శరీరం అంతా కూడా పాదాది చిరపర్యంతము మాధుర్యాన్ని మనం అనుభవిస్తాము. సాక్షాత్తు జ్ఞానావతారులు, జ్ఞానస్వరూపులు, జ్ఞానబోధకులు అయినటువంటి జగద్గురువుల తత్వాన్ని కనుక మనం స్మరించుకున్నట్లయితే మనలో నిద్రాణముగా ఉన్నటువంటి జ్ఞానము ఉద్బుద్ధమవుతుంది అని మీ అందరి యొక్క, మనందరి యొక్క భావన. కాబట్టి మనం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఈ సందర్భంలో ఏర్పాటు చేసుకుంటూ భారతీయ నగరములో, జంట నగరములలో అనేక మంది ఉన్నప్పటికీ నాకు ఈ అవకాశం దొరికినందుకు నిర్వాహకులకి, కృతజ్ఞతలు, జగద్గురువులకి సాష్టాంగ నమోవాకములు ఉంటూ అద్భుతమైనటువంటి సమయం కనుక జగద్గురువుల గురించి చెప్పుకోవటం, స్మరించుకోవటం, వారి వైభవాన్ని గుర్తు తెచ్చుకోవటం అనేటువంటి ప్రధానమైనటువంటి కాన్సెప్ట్, ఉద్దేశ్యము కలిగినటువంటి కార్యక్రమములలో జగద్గురువుల యొక్క బిరుదావళిని జగద్గురు వర్ణన రూపముగా మనము ఒక్కసారి లేచి నుంచుని స్మరించుకున్నట్లయితే అది మొట్టమొదటి జగద్గురువుల యొక్క వైభవాన్ని స్మరించుకున్నట్టు అవుతుంది కనుక గురువందనము చేసుకుని తదనంతరము ఇంకా తత్సంబంధమైనటువంటి విషయాలను ఉచ్చరించుకుందాము. అందుకని గురు ప్రార్థన, గురువందనం చేసుకుందాం. అవకాశం ఉన్నవాళ్ళు లేచి నిల్చోండి, అవకాశం లేని వాళ్ళు కూర్చుని మనం గురువందనం చేసుకుందామని నా ప్రార్థన.
అద్భుతమైనటువంటి భారతదేశం అనేక క్షేత్రములు, అనేక నదులు, అనేకమైనటువంటి అరణ్యములు, ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనటువంటివి. అందరినీ కూడా తలుచుకుంటే చాలు, సేవించడం కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దర్శన స్పర్శన భాషణాదులే కాకుండా దూరం నుంచి మనసారా స్మరించుకున్నా కూడా మనల్ని పవిత్రుతులను చేసేటువంటి గొప్ప గొప్ప పవిత్రమైనటువంటి వస్తువులతో, నదులతో, మునులతో, సిద్ధులతో, సతీమతలులతో, క్షేత్రములతో కూడినటువంటిది భరతఖండం, భారతదేశం. అందుకనే చూడండి, గంగా గంగేతి యువబ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యః విష్ణులోకం సగచ్చతి అన్న. కొన్ని యోజనములు అంటే కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ కూడా గంగా 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 అని స్మరించుకుంటే చాలు. ఆ స్మరించుకున్నటువంటి వాడిని, ఎక్కడున్న వాడిని అక్కడే పవిత్రం చేస్తుంది, పవిత్రుణ్ణి చేస్తుంది. మనం పవిత్రులం అవుతాం. అటువంటి మహాద్భుతమైనటువంటి యూనిక్ అంటారు, అటువంటి వస్తువు ప్రపంచంలో మరొకటి ఉండదు, సృష్టిలో మరొకటి ఉండదు. ఉంటే భారతదేశంలో ఉండవచ్చు కాక మరెక్కడా ఉండదు. అటువంటి గొప్పదైనటువంటి భారతదేశం ఆసేతు హిమాచలం పూర్వ పశ్చిమ సముద్రముల మధ్యలో ఉన్నటువంటి భారత ద్వీపం. అటువంటి భారత ద్వీపము శిఖరాయమానమైనటువంటి దేశము భారతదేశము. ఈ యొక్క భారతదేశములోనే ఈ యొక్క జగద్గురు పరంపర ఉన్నది. ఎందుకంటే ఏతద్దేశ ప్రసూతస్య సకాశాత్ అగ్రజన్మనః స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాః అని శాస్త్రములు, పెద్దలు, మహర్షులు, గురువులు ఉపదేశం చేశారు. కాబట్టి భారతదేశము సర్వ ప్రపంచమునకు కూడా గురుస్థానీయమైనటువంటిది. ఎందుకు గురుస్థానీయమైనటువంటిది? గురువు అయింది ఎందుకు అంటే, గురు పరంపర, అవిచ్ఛిన్న గురు పరంపర భారతదేశంలో మొదటి నుంచి సృష్టి ప్రారంభకాలము నుండి కూడా విరాజిల్లుతూ ఉన్నది. అటువంటి గురు పరంపర ఎక్కడి నుంచి ప్రారంభమైంది? భగవంతుడి నుంచే ప్రారంభమైంది. భగవంతుడు రెండు రూపములను ధరించాడు, ఒకటి గురు స్వరూపంగా, ఒకటి భగవత్ స్వరూపంగా. నిర్గుణ నిరంజన నిరామయ ఆ పరబ్రహ్మము ఏదైతే ఉన్నదో అది రెండు రూపములను ధరించింది. సగుణమునందు ఇష్టము కలిగినటువంటి వాడికి శివకేశవాది సగుణ రూపాన్ని ధరించింది. గురుతత్వము కావాలి, నేను ఎవరికన్నా శిష్యుడిగా ఉండి సేవ చేసుకోవాలి అనేటువంటి భావన కలిగినటువంటి వాళ్ళకి గురు పరంపరగా కూడా అవతరించింది. ఎక్కడ ఏదైనా కూడా అక్కడి నుంచే ప్రారంభమైనది. అందుకనే స్థూలంగా మనము మన గురు పరంపరా స్తోత్రములలో కానీ, గురు స్మరణ సమయంలో కానీ మనం ఏమి చెప్పుకుంటాము? స్థూలంగా, సూక్ష్మంగా ఒక శ్లోకంలో చెప్పుకోవాలి అంటే సదాశివ సమారంభ శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంత వందే గురు పరంపర అని చెప్పుకుంటాం. సదాశివుడికి నారాయణుడికి అభేదం, పేరు మాత్రమే భేదం, వస్తువు ఒకటే అభేదము అన్నమాట. అందుకనే నారాయణ సమారంభం అని కొందరంటారు, శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంత. అలాగనే ఈ గురు పరంపర ఎక్కడి నుండి ప్రారంభమైంది అంటే ఫ్రమ్ అన్నోన్ టైమ్స్, మనము కనుక్కోలేము ఎక్కడి నుంచి ప్రారంభమైనది అనేది. ఎందుకంటే అనంతా వైవేదాః ధాతా యథా పూర్వమకల్పయతు అని వేదము మనకి బోధిస్తూ ఉన్నది. ఇది ఎక్కడ మొదలైంది, ఎక్కడ అంతమవుతుంది, దీనికి మొదలైంది, దీనికి చివరిది కనుక్కోవడానికి ప్రయత్నించదు నాయన. ఆ మధ్యలో ఉన్నటువంటి వాడు నీవు, అటు వెళ్ళలేవు, ఇటు వెళ్ళలేవు. కాబట్టి నీవెక్కడ ఉన్నావో అదే నీవు పూర్ణ స్వరూపుడివి అనుకుని భావన చెయ్యి, గురువు అనుగ్రహాన్ని పొందు
జన్మను సార్థకం చేసుకో అని ఉపనిషత్తులు మనకి ఉన్నది కలిగి ఉన్నాము. అలాగనే భగవంతుడు ఎంత నిత్యుడో శాశ్వతుడో సనాతనుడు, ఆ భగవంతుని యొక్క మరొక అవతారము మరి యొక్క స్వరూపము, ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, సేమ్ కాయిన్. కాబట్టి గురు పరంపర కూడా అక్కడి నుండే ప్రారంభమైంది అంటే ప్రారంభమైంది అనుకున్న ప్రారంభం అంటే ఎన్ని ఉంటుంది కదా అని అలా, అంతకంటే మనం దాన్ని వివరించి చెప్పుకోవడానికి మాటలు లేవు కనుక అలా చెప్పుకుంటున్నాం అంతే. అనాదిగా విచ్ఛిన్నంగా ఉన్నటువంటిదే మన గురు పరంపర. ఈ గురు పరంపరలో అతి విశిష్టమైనటువంటిది శృంగేరి జగద్గురు పరంపర. నేటి విషయం అది, అంతదాకా వద్దాము. అంతకుముందు మనం సంప్రదాయంలో ఈ గురు పరంపర మొత్తాన్ని చెప్పేటువంటి అత్యద్భుతమైనటువంటి శ్లోకం ఉన్నది. నారాయణం పద్మభవం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగేంద్ర మథాస్య శిష్యం శ్రీ శంకరాచార్య మథాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తం త్రోటకం వార్తిక కారణమ్యా అస్మద్గురు సంతతమానతోస్మి అని చెప్పి మనకి జగద్గురు పరంపరని అందించారు. అయితే శ్రీ శంకరాచార్య మథాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తంత్రోటకం వార్తిక కాలమన్యాన్ అస్మద్గురు సంతతమానతోస్మి. జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారు ఆ జగద్గురు పరంపరని పునరుద్ధరించారు అన్నమాట. అంతకుముందు ఆ జగద్గురు పరంపర ఉన్నది కాలమాన క్రమంలో మనం ఒక చోట పెట్టిన వస్తువు మీద మర్చిపోయి ఇంకేదో వస్తువు పెడతాం, ఇంకేదో వస్తువు పెడతాం. ఆ వస్తువు కావాలనుకున్నప్పుడు వెతుక్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ తీసేస్తే ఆ వస్తువు మళ్ళీ ప్రకాశిస్తుంది, తెలుస్తుంది, దాన్ని ఉపయోగించుకుంటాం. అలాగనే అనాది అవిచ్ఛిన్నంగా ఉన్నటువంటి గురు పరంపర ఉన్నది. దానిని మరలా వెలికి తీసి ఆ జగద్గురు పరంపరను పునరుద్ధరించి మనందరినీ అనుగ్రహించటానికి వారు అవతార పరిసమాప్తి చేసినప్పటికీ కూడా జగద్గురు పరంపర అవిచ్ఛిన్నంగా కొనసాగాలి అనే ఉద్దేశంతో జగద్గురువులు భారతదేశంలో ఆదిశంకరాచార్య స్వామి వారు భారతదేశంలో నలుదిక్కుల 4 పీఠములు స్థాపించి మనకి ఆ గురు పరంపరని అందించారు. ధనవంతులుగా, జ్ఞానవంతులుగా, అధికారవంతులుగా, బలవంతులుగా అన్నట్లుగా వీటన్నిటికంటే ప్రధానమైనటువంటి బలము ఏమిటంటే జ్ఞానమే బలం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమహి విద్యతే. అంతేకాకుండా ఆ జ్ఞానం యొక్క గొప్పతనం అనేటువంటిది జ్ఞానవంతుడే బలవంతుడు అన్నారు. ధిక్ బలం క్షత్రియ బలం, బ్రహ్మ తేజో బలం. బ్రహ్మ తేజ అంటే బ్రహ్మ జ్ఞానము అన్నమాట తాత్పర్యంగా తీసుకుంది. కాబట్టి ఆ బ్రహ్మ జ్ఞానం ఏదైతే ఉందో అదే పరమ బలము. కనుక అటువంటి మనందరినీ కూడా, భారతీయులందరినీ కూడా జ్ఞానవంతులుగా కూడా తీర్చిదిద్దారు ఆదిశంకరాచార్య స్వామి వారు. తరగనటువంటి ఐశ్వర్యాన్ని మనకి అందించారు. తరిగిపోయేటువంటి ఐశ్వర్యాన్ని, ఖర్చు పెట్టుకునేటువంటి ఐశ్వర్యాన్ని, ఖర్చు పెట్టుకుంటే తరిగిపోతుంది. మళ్ళా సంపాదించుకుంటాం, మళ్ళా ఖర్చు పెట్టుకుంటాం. ఎన్నాళ్ళు అలా ఉంటామయ్యా? నీకు శాశ్వతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నాను, కొంత సంపాదించుకున్నావు, కొంత ఖర్చు పెట్టుకుంటున్నావు, అది అయిపోతుంది. మళ్ళీ అయ్యో నాకు సుఖం కావాలి అని మళ్ళా కష్టపడుతున్నావు, సంపాదించుకుంటున్నావు. లౌకికమైన ధనములను ఎన్నాళ్ళు కష్టపడతావు నాకు. నీకు ఆ యొక్క లౌకికమైనటువంటి ఐశ్వర్యముల వలన అయితే నశ్వరమైనటువంటి, అశాశ్వతమైనటువంటి, తుచ్చమైనటువంటి, నిత్యము కానటువంటి ఆ యొక్క ఐశ్వర్యము లభిస్తుందో, దేనివల్ల నీవైతే దుఃఖాన్ని పొందుతున్నావో మరల ఆ దుఃఖాన్ని పోగొట్టుకుని శాశ్వతమైన సుఖాన్ని ఎప్పుడూ ధనవంతుడుగా, అంటే ఎప్పుడూ జ్ఞానవంతుడుగా. ఒకసారి జ్ఞానం వస్తే
మళ్ళీ తిరిగిపోదు. ఎలాంటి జ్ఞానము? ఆ బ్రహ్మ జ్ఞానము అన్నమాట. బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి, బ్రహ్మవిదాప్నోతి పరం. ఈ సంధ్యావందనంలో కూడా అడుగడుగునా కూడా ఆది శంకరులు, జగద్గురువులైన ఆది శంకరులు మనకి సగుణంలో కూడా నిర్గుణ తత్వాన్ని చూపించారు. సగుణ దేవతోపాసన, సగుణ ఆరాధన, సగుణ దేవతోపాసన పరకమైనటువంటి స్తోత్రముల యందు కూడా బ్రహ్మతత్వాన్ని అంతర్లీనంగా మనకి ఉపదేశించారు. అందుకని అద్భుతమైనటువంటి జగద్గురువులు ఆది శంకరాచార్య స్వామి వారు. మీకు తెలుసు, ప్రధానమైనటువంటి జగద్గురువులు మనము కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురు అయితే వారు భగవద్గీత, సకల ఉపనిషత్తు, యోగ ఇత్యాది వాటి యొక్క సారాంశంగా భగవద్గీతను ఉపదేశం చేశారు. అలాగనే వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం, అనంతమైన వేదరాశిని మనకు అందింపచేయాలి. సగటు మానవుడు, సామాన్య మానవుడు ఆ వేదాన్ని, అంటే వేద తత్వాన్ని, వేద సారాన్ని పొంది జ్ఞానవంతుడు కావాలి, ముక్తిని పొందాలనే ఉద్దేశంతో ఆ వేద విభాగము చేసి ఋతు యజుస్సామ మంత్రాత్మకముగా, ఇంకా అథర్వ మిగిలిన సంకీర్ణ మంత్రాత్మకంగా 4 వేదములుగా విభాగం చేసి మనకు అందించి, అష్టాదశ మహాపురాణములను వీటన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి 557 బ్రహ్మసూత్రములను అధాతో బ్రహ్మ జిజ్ఞాస ఇత్యాదిగా అందించినటువంటి వ్యాస మహర్షి స్పృశించినటువంటి, లిఖించినటువంటి వాంగ్మయము లేదు. అందుకనే వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం అన్నారు. అలంకార శాస్త్రంలో ఒక నానుడి ఉన్నది, బాణోచ్ఛిష్టం జగత్ సర్వం అని. బాణుడు స్పృశించని సాహిత్య ప్రక్రియ, వ్యాకరణ ప్రక్రియ, అలంకార ప్రక్రియ లేదు కాబట్టి సాహిత్య శాస్త్రంలో బాణోచ్ఛిష్టం జగత్ సర్వం అంటారు. వ్యాసుడు అందించినటువంటి కర్మ, ఉపాసన, భక్తి, జ్ఞాన ప్రక్రియలు ఇంకేమీ లేవు. ఆయన ఉపాసన, ఆయన అందించినటువంటివే, వాటినే మనం చెప్పుకుంటున్నాం, మళ్ళీ చెప్పుకుంటున్నాం. అటువంటి వ్యాస మహర్షి అయ్యా 18 పురాణములంటే, వేదములంటే అనంతములు, సరే 4 విభాగం చేశారు ఋగ్యజుస్సామ అథర్వాత్మకముగా. కానీ అవి కూడా చాలా చాలా పెద్ద పెద్ద గ్రంథములండి. ఋగ్వేదము అనేక మండలములతో, యజుర్వేదము సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు, ఈ విధంగా అనేక విభాగాలుగా ఉన్నది. కృష్ణ యజుర్వేదం 82 ప్రశ్నలు, మంత్ర ప్రశ్నలు కూడా చేర్చితే 84 ప్రశ్నలు. ఇవన్నీ అధ్యయనం చేయలేము, వీటి సారాంశాన్ని అందించండి అని అడుగుతారేమోనని అడగకుండానే ముందుగా 557 బ్రహ్మసూత్రములను మనకు అందించారు. అందువల్ల వ్యాస మహర్షి జగద్గురువులైనారు. ఇక ఉపనిషత్తులు అంటారా, అది నిత్యములు, అపౌరుషేయములు. కాబట్టి ఆది శంకరాచార్య స్వామి వారు అవతరించి ఏమి చేశారయ్యా అంటే, ఈ జ్ఞాన సారములైనటువంటి 3 వజ్రములు, 3 రత్నములు ఉన్నాయి. ఏమిటి? భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు. వీటన్నింటినీ కరతలామలకముగా
అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లుగా, చేతులుగా నోట్లో పెట్టినట్లుగా మనకి ఆది శంకరాచార్య స్వామి వారు ఈ ప్రస్థానత్రయమునకు భాష్యమును రాసి అతి సులభముగా అందులోని గహనమైనటువంటి అనేక విషయములను మనకి అతి సులభమైనటువంటి సంస్కృత భాషలో భాష్య రచన చేసి అందించారు. అంటే అపౌరుషేయ వేద రాశిని, వేద సారాంశాన్ని భగవంతుడు సాక్షాత్తు భగవంతుడు కృష్ణస్తు భగవాన్ స్వయం పరిపూర్ణ అవతారుడు, కృష్ణం వందే జగద్గురు, సంపూర్ణ అవతారం, పరిపూర్ణ అవతారం. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా అందించినటువంటి భగవద్గీత యొక్క సారాంశాన్ని, అలాగనే వ్యాస మహర్షి సారాంశాన్ని అందించటమే కాకుండా అది ఉత్తమాధికారులకు ఆ విషయాన్నే మరలా భంగ్యంతరము. నాబోటి మొద్దు విద్యార్థి ఉంటాడు, వాడికి మొట్టమొదటి ఒకసారి పాఠం చెప్తారు, వాడికి ఎంత అర్థమైందో వాడికి తెలియకపోయినా గురువు గారికి తెలుస్తుంది, ఎందుకంటే మరలా పాఠం చెప్తారా అంటారు. పాఠం కూర్చోబెడతారు, పాఠానికి ఇంకో విధంగా చెప్తారు, మరొక విధంగా చెప్తారు. ఏమండి మాకు అర్థమైపోతుంది, ఇంకా బాగా విషయం ఇంకా సారాంశం లోతులకు వెళ్ళి తెలియాలి అనేటువంటి కోరినటువంటి వాళ్ళకి అనేక ఉత్తమ గ్రంథములను, ఉత్తమాధికారులకు ఉత్తమ గ్రంథములను అందించారని అని శంకరాచార్య స్వామి వారు. మధ్యమాధికారులకు ఈ యొక్క మధ్యమ స్థాయిలో ఉన్నటువంటి గ్రంథములను అందించారు. ప్రకరణ గ్రంథములు అనేకమైనటువంటి నిర్వాణ శక్తం. చిదానందరూప శివోహం శివోహం గురోరంఘ్రి పద్మే మనశ్చేర్ణ లగ్నం తతః కిం అని అతి సులభముగా తత్వాన్ని మనకు అందించారు. ఇంకా సులభంగా అది కూడా కొంచెం కష్టంగా ఉందండి. చిదానందం అంటావు నాకు తెలియదు, శివోహం అంటావు, శివుడు కైలాసంలో ఉంటాడు, నేను ఇక్కడ ఉన్నాను అని అనుకుంటారేమోనని ఇంకా డైరెక్ట్గా చెప్పాడు. భజ గోవింద శ్లోకం, భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతే డుప్రీకరణే. ఏ భౌతిక సంపదని, భౌతిక విజ్ఞానాన్ని చూసి ఇదే శాశ్వతమని నీవు అనుకుంటున్నావో, అశాశ్వతమైనటువంటి ఆ సంపదను చూసి గర్వపడుతున్నావు, జ్ఞానానికి దూరం అవుతున్నావు, మరణ సంసార చక్రం అనేటువంటి దాంట్లో పడి అక్కడే బయటికి రాలేక తిరుగుతూ అదే స్వర్గం అనుకుంటున్నావు. అది కాదు నాయన. భజ గోవిందం. ముందు సగుణోపాసన చెయ్యి, తర్వాత సగుణోపాసన సంస్కార ఫలితముగా చిత్తశుద్ధి కలుగుతుంది. తద్వారా నీకు జ్ఞానములకు అర్హుడు అవుతావు, నీవు అర్హత సంపాదించుకుంటావు. నీ మనస్సు సంస్కృతం అవుతుంది, సంస్కారయుక్తం అవుతుంది. మనస్సులో ఉన్న మాలిన్యములన్నీ తొలగిపోతాయి, చిత్తము శుద్ధం అవుతుంది. అందుకనే కర్మల యొక్క ఫలం ఏమిటంటే అల్టిమేట్ రిజల్ట్ చిత్తశుద్ధి. చెప్పింది అర్ధవాద రూపంలో వేదము. కర్మలకు ఫలితము జ్యోతిష్ఠోమైన స్వర్గకామో జజేత, వాజపేయన స్వరాజ్యకామో జజేత అని అనేక విధములుగా చెప్పింది. అంతేకాకుండా చెప్పింది ఇంకా యజ్ఞముల యందు ప్రవృత్తం కావాలి. యజ్ఞముల ద్వారా కలిగేటువంటి అంటే స్వస్వధర్మానుష్ఠానము ద్వారా అత్యంత శ్రేష్టములైనటువంటి కర్మానుష్ఠానము ద్వారా కలిగినటువంటి చిత్తశుద్ధి, నిజమైన చిత్తశుద్ధి, జ్ఞానార్హమైన చిత్తశుద్ధి. జ్ఞానాన్ని పొందటానికి జ్ఞానం పొందితే అందులో ఇంకుతుందండి, లేకపోతే ఇంకదు జ్ఞానం. అందుకని అటువంటి చిత్తశుద్ధి స్వకీయమైన స్వధర్మానుష్ఠానము ద్వారానే లభిస్తుంది. కాబట్టి తొలకరి చినుకు సాక్షాత్తు మట్టి మీద పడితే భూమిలోకి ఇంకి ప్రత్యుత్పత్తికి సాధనమవుతుంది.
ఈ పైన ఏవో మనం చెత్తపడేస్తున్నాం, ప్లాస్టిక్ ఎక్కువ వాడుతున్నాం మనం ఈ రోజు. ఎక్కడ పడితే ఇక్కడ ప్లాస్టిక్. దాని మీద కురిసిన వర్షము భూమిలో ఎక్కుతుందా? భూమి మరలా తిరిగి పంటని పండించేటువంటి శక్తి కలది అవుతుందా? కాదు కదా. కాబట్టి స్వధర్మానుష్ఠానము యజ్ఞోహి శ్రేష్ఠతమం కర్మ. అటువంటి శ్రేష్ఠతమైనటువంటి యజ్ఞాది స్వధర్మానుష్ఠానము చేత లభించినటువంటి చిత్తశుద్ధి మాత్రమే జ్ఞానాన్ని జీర్ణించుకుని జ్ఞానస్వరూపమవుతుందని. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాతు కురుతే అర్జున అన్నారు. కనుక అటువంటి జ్ఞానాన్ని బోధించడానికి ఆదిశంకరుడు అవతరించారు. అందుకని ఆదిశంకరులు జ్ఞానావతారుడు అన్నమాట. మిగతా అవతారములు అనేక వివిధ ప్రయోజనములను అందించడానికి వచ్చినాయి. ప్రధానంగా ధర్మ సంస్థాపన, అధర్మ నిరాశ, అధర్మాన్ని పోగొట్టడం, ధర్మాన్ని ఉద్ధరణ చేయడం కోసం. మరి ధర్మ ఫలం ఏమిటి? జ్ఞానము, ముక్తి అన్నమాట. ధర్మ అర్థ కామ మోక్షములు. ధర్మము యొక్క పరమ ప్రయోజనము మోక్షము కనుక మోక్షాన్ని అందించడానికి కూడా ధర్మ అర్థ కామములను తీర్చడానికి మిగతా 10 అవతారములు వచ్చినాయని మనం అనుకుందాం. అందుకనే వారి నుంచి మరలా మనం అందరం కూడా జగద్గురు పరంపరని అనాది అవిచ్ఛిన్నం సనాతనం వైదికం ఆర్షం అయినటువంటి జగద్గురు పరంపరని మనం ఆ జగద్గురు పరంపరని సేవించి ఆ జగద్గురువుల యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతున్నాం. వారు మహోపకారం చేశారు. అందుకనే ఈ యొక్క గురు పరంపర స్తోత్రం కూడా శ్రీ శంకరాచార్య మధాశ్చ పద్మపాదంచ శిష్యం తంత్రోటకం వార్తిక కాలమన్య అస్మద్గురు. శిష్యం అన్నారు కానీ వారు శిష్యులు ఎవరికంటే ఆదిశంకరాచార్య స్వామి వారికి పూర్వుడైనటువంటి జగద్గురువులకి శిష్యులు. కానీ మనందరికీ గురువుడే అని చెప్పని తన యొక్క 4 శిష్యులని 4 దిక్కులలో స్థాపన చేశారు, పీఠ స్థాపన చేశారు. ఆ పీఠ పరంపర అవిచ్ఛిన్నంగా కలిగేటట్టుగా దానికి సంబంధించినటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. మఠామునాయము అని. అస్మత్పీఠ సమారూఢ పరివ్రాట్ లక్షణ అహమేవేతి విజ్ఞేయ యస్య దేవేతి కీర్తన. అంటే ఆ జగద్గురు పీఠ పరంపరలో ఎవరు ఆ పీఠాన్ని అలంకరించినప్పటికీ జగద్గురు స్థానంలో విరాజిల్లుతున్నా వారందరూ కూడా నాతో సమానమైన నా స్వరూపమే. అహమేవ తత్తుల్యులు తత్సమానులు కాదు. తుల్య శబ్దం ఈషత్ పూర్తిగా 99.99% అంతవరకు అనే అర్థాన్ని ఇస్తుంది. తుల్యం అనే పదం, సమానం అనే పదం. అందుకనే ఆదిశంకరులు ప్రత్యేకంగా వాచ్యంగా చెప్పారు, ఉల్లేఖించారు. అహమేవేతి విజ్ఞేయ. కాబట్టి వారే మరొకరు కాదు, ఆదిశంకరుడే. అందుకనే మన జగద్గురు దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదా పీఠ జగద్గురు పరంపరలో ఆ పీఠాన్ని అలంకరించినటువంటి జగద్గురువులు అందరూ కూడా సురేశ్వరాచార్యుల వారి దగ్గర నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి ఉత్తరాధికారి అయినటువంటి విధుశేఖర భారతీ మహాస్వామి వారి వరకు కూడా ఆ శంకరుడే. కాబట్టి ఆ శంకరుల యొక్క ఆ తపస్సు, జ్ఞానము, శిష్య వాత్సల్యము, ఆ కష్టములను నివారించటము అనేటువంటి ఆ లక్షణములన్నీ కూడా వీరందరిలో విరాజిల్లుతూ ఉన్నాయి. అంతేకాకుండా మనము శృంగేరి శారదాపీఠ జగద్గురు పరంపర యొక్క శిష్యులం కనుక ఎవరికి కాకిపిల్ల కాకిముందు సామెత ఉంది.
ఎవరి గొప్ప వారిది అన్నట్టుగా చెప్పుకుంటారేమో, మనం కూడా అనుకోవచ్చు. మన గొప్ప మంది కాక మనం అట్లా కాదండి. మన గొప్ప ఎంత గొప్ప అంటే అన్నిటికంటే గొప్పది మనది అని మనం గుర్తించాలి. మన గురు పరంపర అంత గొప్పదండి. ఎందుకనంటే చూడండి, మధ్యనే ఇతర పీఠములలో వారు పీఠాధిపతిగా నియుక్తులైనప్పటికీ కూడా శృంగేరి వచ్చి భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క కరకారముల ద్వారా అభిషేకింపబడి ఆశీర్వదింపబడి వారు వీరిని పీఠాధిపతిగా అంటే భారతీ తీర్థ మహాస్వామి వారు వారిని ఆశీర్వదించి పంపించారు. వారు ఆయా పీఠములలో జగద్గురువులుగా విరాజిల్లుతూ ఉన్నారు. ఇది మఠామ్నాయ పరంపరలో ఆదిశంకరులు ఆదేశించినటువంటి వ్యవస్థ, చేసినటువంటి వ్యవస్థ అన్నారు. కాబట్టి మిగతా కాదండి వారు కూడా వీరిని గురువులుగా ఆశ్రయించారు. నలుగురు భిన్న భిన్నమైన గురువులండి. సూర్యుడి రథానికి 7 అశ్వములులాగా 7 భిన్న భిన్నమైన అశ్వములు కావు. అట్లాగే నలుగురు జగద్గురువులు ఎవరు కాదు. ఈ నలుగురిలో కూడా అతి విశిష్టమైన వరుస లెక్క పెట్టుకోవాలి కదండి. పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిక కాళిదాస అన్యాపతత్తునిజ కవేర భావ అనామిక సాధవతి బభూవ అన్నట్టుగా కవులెవరయ్యా మహాకవులెవరయ్యా అని లెక్క వచ్చిన ప్రశ్న. సరే మొదలు పెట్టండి అయ్యా అన్నారు. మొట్టమొదటి ఎవరయ్యా అంటే కాళిదాసు అంటే ఇంకెవరున్నారంటే మొట్టమొదటి కాళిదాసు అని మొదలుపెట్టారు. ఈ వేలికి ఉంగరం వేలికి అనామిక అని పేరు. అనామిక అంటే వేరే ఇంకో టెక్నికల్ గా నేను కానీ డిస్కొట్టేషన్ తీసుకున్నట్టే ఇంకోటి లేదు, దీనికి పేరు లేదు, దీనికి దీని లెక్కలోకి రాదు అన్నట్టుగా అర్థం అన్నమాట. అనామిక అంటే అర్థం కూడా. కాబట్టి 1, 2, 3 అని లెక్క పెట్టినా కదా. 1 కాళిదాసు అని చెప్పిన తర్వాత వారు ఒక వ్యాసం రాస్తూ మా గురువుల వంటి వారు మా గురువులే అని చెప్పి మండలి వెంకటశాస్త్రి గారి గురించి రాశారు మహానుభావులు వారు. అలాగనే వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణంలో రావణ యుద్ధాన్ని వర్ణిస్తూ ఎంత గొప్పగా చేశారండి, ఎంత బాగుందండి. ఇదిగో అలా ఉందండి, అలా చేశారు, ఇలా చేశారు. పూర్వం బలిచక్రవర్తి ఇంద్రుడు యుద్ధం చేశారు అని అట్లా ఏ ఉదాహరణ చెప్పడానికి సరిపోలేదు, ఇంకో ఉదాహరణ లేదు. అందుకని వాల్మీకి మహర్షి ఆది కవి ఆయనతో ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? రామ రావణయోర్ యుద్ధం రామ రావణయోర్వా. అలంకార శాస్త్రంలో దీనికి గొప్ప ఉదాహరణగా చెప్పి ఒక అలంకారాన్ని దీని మీద మనకు బోధించాడు. సాగర సాగరోపమః అని ఆ విధముగా శృంగేరి జగద్గురువుల వంటి వారు శృంగేరి జగద్గురువులే మరొకరు లేరు. శృంగేరి జగద్గురువుల యొక్క వైభవం వంటిది శృంగేరి జగద్గురువుల యొక్క వైభవమే. అసలు భారతదేశంలో ఆదిశంకరుడు జగద్గురువులు కనుక ఈ యొక్క జగద్గురు ఆదిశంకర జగద్గురు పరంపర వైభవము ఆదిశంకరుల నుంచి అంటే కొంత అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటున్నాం. మొదట్లో లేదు అని కాదు. భగవంతుడు 10 అవతారములు అనేక అవతారములు ధరించారు. ప్రధానమైనవి మనకు తెలిసినవి వ్యాప్తులవనివి 10 అవతారాలు. అంటే అంతకుముందు భగవంతుని యొక్క అవతారములు లేవా? ఉన్నాయి కదా. అట్లాగనే కానీ ఈ 10 అవతారములు మనం లెక్క పెట్టుకున్నట్టుగా ఆదిశంకరుడు జగద్గురువులు అక్కడి నుంచి ఒక బిందువుగా తీసుకుని ఒక స్టార్టింగ్ పాయింట్గా తీసుకుని అక్కడి నుంచి మనం చెప్పుకుంటున్నాం. మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామన రామో రామశ్చ బౌద్ధ కలికిరేవచ్చ. అంతకుముందు కూడా అనేక అవతారములు భాగవతంలో చెప్పాడు. అనేక అవతారముల గురించి చెప్పాడు. అనేక భంగిములలో ఒకసారి 19 నాడు, ఒకసారి 80 నాడు, ఒకసారి 40 అట్లా అనేక అవతారములు చెప్పాడు. అలాగనే మనము
అది శంకరుడు దగ్గర నుంచి తీసుకున్నట్లయితే ఆ జగద్గురు పరంపర అలాంటిదే తప్ప ఇంకోటి లేదు. ఆ వైభవాన్ని మరి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. ఆ వైభవంలో ఆ జగద్గురు పరంపరలో అనాది అవిచ్ఛిన్న జగద్గురు పరంపర ప్రాప్త అనేటువంటి ఇందాక మనం చెప్పుకున్నాం. జగద్గురు బిరుదావళిలో ఆ జగద్గురు బిరుదావళిలో చెప్పుకున్నాం అనేక విశేషణాలను, అత్యద్భుతమైనటువంటి అలంకారములతో కూడినటువంటి విశేషణములు, విశేషార్థములు, గంభీరమైనటువంటి అర్థములతో, భావములతో, తత్వములతో కూడినటువంటివి ఆ జగద్గురు విశేష బిరుదావళి. శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య వర్యా అని మొదలుపెట్టి ఆ యొక్క జగద్గురు పరంపర సార్థకమైనటువంటి విశేషణములు బిరుదావళి అని, అటువంటి సార్థకమైనటువంటి జగద్గురు విశేషములను బిరుదావళిని మనం స్మరించుకున్నాం. జగద్గురువుల మాట సత్యమైన మాట, వేదతుల్యమైన మాట. వారు ఒక మాట చెప్పారు అంటే ఆ మాట సార్థకమై తీరుతుంది. అందుకనే ఋషీణాం పునరాజ్ఞానాం వాక్యం అర్థమనుధావతి అన్నారు. ఋషులు చెప్పిన మాటని, ఆ మాట ఏ ప్రయోజనం కొరకు చెప్పారో ఆ మాటను అనుసరించి ఆ ప్రయోజనం సిద్ధిస్తుంది, తప్పకుండా అది తీరుతుంది. అటువంటి వైభవము, తపశ్శక్తి, అనుగ్రహ శక్తి కలిగినటువంటిది మన యొక్క శృంగేరి జగద్గురు పరంపర. జగద్గురువుడికి నలుగురు శిష్యులు. నలుగురు శిష్యులను సురేశ్వరాచార్యుల వారిని మన శృంగేరి దక్షిణాంనాయ శారదాపీఠ జగద్గురు పరంపరలో మొట్టమొదటి గురువుగా స్థాపన చేశారు, పీఠాధిపతిగా. ఆయన పూర్వ ఆశ్రమములో మండల మిశ్రుల వారు, మహాకర్మిష్ఠి. కిరాంగనా యత్ర గిరం గిరంతి జానీహి తన్ మండన అని శ్లోకమున్నది. అంటే ఏ మండన మిశ్ర పండితుడి యొక్క ఇంటి చూరులో వేలాడగట్టినటువంటి పంజరములలో ఉన్న అనేటువంటి ఇత్యాది అనేక విధములైనటువంటి వేదాంత విషయములను పరస్పరం సంభాషించుకుంటూ ఉంటాయో, ఏ వాడ చిలక ఆ పలుకు పలుకుతుందనే సామెత ఉన్నది కదా. శంకరాచార్య స్వామి వారు మండల మిశ్రులని అనుగ్రహిద్దామనుకుని వెళ్ళారు. తన శిష్యుడిగా ఆయన ఓడించి తన శిష్యుడిగా చేసుకుని తను చేయబోయేటువంటి కార్యక్రమంలో ఒక వ్యక్తిగా ఉపయోగించుకున్నామని పైకి వ్యవహారంలో అనుకోవచ్చు. కానీ భజగోవింద శ్లోకంలో చెప్పినట్టుగా నహి నహి రక్షతి దుర్వీకరణే అనే కర్మిష్ఠి కనుక కర్మయే సాధనము మానవ జన్మ సార్థకం కావటానికి అనేటువంటి దృష్టితో, లక్ష్యంతో కర్మిష్ఠిగా ఆయన జీవనం చేస్తూ ఉన్నాడు, కర్మానుష్ఠానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి వారికి తన శిష్యుడిగా చేసుకుని జ్ఞానబోధ చేసి వారి జన్మని, ఎందుకంటే కర్మ వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. కర్మనిష్ఠి ఎవరైతే అవుతారో, అంటే స్వధర్మాన్ని సంపూర్ణంగా ఎవరైతే ఆచరిస్తారో వారే గురువు అనుగ్రహానికి పాత్రులవుతారు, జ్ఞానానికి అర్హులవుతారు. గురువులు పరమ దయా సముద్రులు. మనము గురువుల దగ్గరికి వెళ్ళినా మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, చెప్పేటొకటి చేసేటొకటి, ఆలోచించేది ఒకటి ఉంటే గురువు అనుగ్రహం లభించదు. గురువుడు హిమాలయాల్లో ఉన్నా అక్కడికి వెళ్ళి ఆశ్రయించిన అంటే మనస్సన్యతు, వచస్సన్యతు, కర్మణ్యన్యతు అట్లా ఉంటే జగద్గురువుడి అనుగ్రహం లభించదు. ఎక్కడైతే మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం అన్నట్లుగా చెప్పేది, చేసేది, ఆలోచించేది ఒకటే అయినట్లయితే మనం ఎక్కడుంటే అక్కడికే గురువు అనుగ్రహం లభిస్తుంది. దానికే ఒక ఉదాహరణ, ఆది శంకరుడు మండల మిశ్రుల వారి ఇంటికి వెళ్ళి వాద భిక్ష అడిగారు. ఆయనకేమీ అవసరం,
ఆయన హస్తమస్తక సంయోగం చేత లేదా దృష్టిపాతం చేత ఆయన్ని కర్మిష్ఠిని మరి జ్ఞానవంతుడుగా చేయవచ్చు. కానీ అలా కాకుండా అది క్రమముక్తి కాదు. అందువల్ల జగద్గురువులే ఆదిశంకరుడే వారింటికి వెళ్ళి వాద భిక్షని అడిగి వాదంలో వారిని ఓడించి తన శిష్యులుగా చేసుకుని జ్ఞానోపదేశం చేసి మరి వారి ద్వారా శృంగేరి అవిచ్ఛిన్న జగద్గురు పరంపర కొనసాగేటట్టుగా, ఎందుకంటే అనుభవం పొందినటువంటి వాడు, అనుభవించలేనటువంటి వాడు, వారి వల్ల లోకం ఉద్ధరింపబడుతుంది కనుక మరి అటువంటి మహాపండితుడు కర్మిష్ఠి వైదికుడు పరమ నైష్ఠికుడైనటువంటి వాడు ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రథమ ఆచార్యుడిగా స్థాపన చేశారు. అందువల్ల కూడా జగద్గురువు యొక్క నలుగురు శిష్యులలో వయస్సుతో చూసినట్లయితే మరి సురేశ్వరాచార్యులు వారు పెద్దవారు, మిగతా వారి సంగతి స్థూలంగా మనకి తెలిసినా తగ్గిపోయినా వీరి గురించి బాగా తెలుసు. అనేక యజ్ఞములను పొందరీక వాజపేయాది క్రతువులను కానీ ధర్మాన్ని ధర్మశాస్త్రంలో చెప్పినట్టుగా చక్కగా ఆచరించినటువంటి వారు కాబట్టి అటువంటి వారిని అనుగ్రహించారు. అక్కడి నుంచే జగద్గురువుల యొక్క అనుగ్రహ పరంపర మనకి తెలుస్తూ ఉన్నది. అనుగ్రహ వాత్సల్య విశేషం. అంతేకాకుండా నేను ప్రత్యేకంగా జగద్గురువుల సమక్షంలో శారదాంబ సమక్షంలో మనం చేసుకుంటున్నది ఏమిటంటే, మనకి వసంత నవరాత్రము సంవత్సరములలో 3 నవరాత్రములు, ముఖ్యంగా అమ్మవారిని 3 నవరాత్రములు 3 సమయాలలో 3 మాసములలో మన అమ్మవారిని 3 నవరాత్రములు 3 సార్లు నవరాత్రములు రక్షించి శ్రీ విద్యోపాసకులు అమ్మవారి ఉపాసకులు అమ్మవారిని ఆరాధిస్తారు. వసంత నవరాత్రములలో కూడా వసంత నవరాత్రములు శ్రీరామ నవరాత్రోత్సవములు చేస్తాం. శ్రీరాము లలితాంబిక, శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్రీరాము లలితాంబిక. కాబట్టి లలితా నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు ఈ వసంత నవరాత్రుల్లో కూడా కొందరు ఉపాసన చేస్తారు. అందుకనే మన అనకాపల్లి శాఖా శంకర మఠంలో కూడా అమ్మవారికి ప్రత్యేకంగా ఈ నవరాత్రుల్లో విశేష పూజలు జరుగుతూ ఉన్నాయి. సహస్రనామాది పూజలు జరుగుతూ ఉన్నాయి. సరే, శ్రీరామోత్సవం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి శ్రీరామ నవరాత్రులు, వసంత నవరాత్రులు, సరే ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో శ్రీదేవి నవరాత్రులు, అవన్నీ ఉపాసనా మార్గములలో మనం ఆచరిస్తూ ఉన్నాం. శుద్ధ షష్ఠి నాడు అవతరించారు కనుక, జన్మించారు కనుక చైత్రశుద్ధ షష్ఠి వారి పూర్వాశ్రమంలో వారి జన్మతిథి, తురీయాశ్రమం తీసుకున్న తర్వాత వారి వర్ధంతి మహోత్సవం కనుక జగద్గురు నవరాత్రులుగా కూడా నేను భావిస్తున్నాను. ఈ వసంత నవరాత్రులు జగద్గురు నవరాత్రులుగా కూడా మనం భావించాలి. ప్రత్యేకంగా శృంగేరి జగద్గురు నవరాత్రులుగా భావించాలి. భారతి అంటే శారద, శారద అంటే భారతి, భారతి అంటే వేదమాత. కాబట్టి శారద భారతి అంటే ఆ శ్రీదేవి అన్నమాట. కాబట్టి స్వామివారి యొక్క పేరు కూడా ఆ భారతీ తీర్థ అని కూడా ఉన్నది కనుక వారి గురువులు వారికి భారతీ తీర్థ అనేటువంటి యోగ పట్టాన్ని అనుగ్రహించడం కూడా ఈ విషయాన్ని మనకి గుర్తు చేస్తూ ఉన్నది. భారతీ తీర్థ మహాస్వామి వారు అవతరించక ముందు వరకు ఈ వసంత నవరాత్రులు, ఇంకా దేవి నవరాత్రులు ఈ విధముగా మనం ఉపాసన చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా స్వామివారు అవతరించినప్పటి నుంచి ఈ నవరాత్రములు జగద్గురు నవరాత్రములుగా కూడా భావించాలి అని నాకు అనిపిస్తున్నది. మీరందరికీ కూడా ఈ విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. అంత అద్భుతంగా అంటే బంగారానికి తావి అద్దినట్లుగా ఈ వసంత నవరాత్రములు జగద్గురు నవరాత్రములుగా కూడా అయ్యి మనకి ద్విగుణీకృతమైనటువంటి అనుగ్రహ విశేషాన్ని అందిస్తూ ఉన్నాయి, ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి అన్నమాట. ఇక అవిచ్ఛిన్నమైనటువంటి శృంగేరి జగద్గురు పరంపర
అనేక మంది మహానుభావులు అవతరించారు. ఆ అవతరించినటువంటి ఒక్కొక్కరికి కూడా విశేషం ఉన్నది. ఒక దీపము మరొక దీపాన్ని వెలిగిస్తుంది. ఈ ఒక దీపము మొదటి దీపము చేత వెలిగింపబడ్డ రెండవ దీపము కూడా మొదటి దీపముతో సమానమైనటువంటి శక్తి కలిగినటువంటిది. ఎందుకంటే ఈ వెలిగించబడిన రెండవ దీపం కూడా మూడవ దీపాన్ని తనతో సమానమైనటువంటి ప్రకాశమును కలిగినటువంటి దానిగా తయారు చేస్తుంది. కాబట్టి 100 దీపాలు 108 దీపాలు వెలిగించాం. వీటిలో మొదటిది రెండవది 108వ మనం చెప్పగలం. కానీ ఏ దీపము పెద్దది ఏ దీపము గొప్పది అంటే మనం లెక్క పెట్టలేము. అన్నీ సమానమైనటువంటివి. అలాగనే శృంగేరి జగద్గురు పరంపరలో ఆ పరంపరని అలంకరించినటువంటి అధిష్ఠించినటువంటి ఆ జగద్గురువులైనటువంటి ప్రతి ఒక్క గురువులు కూడా సమానమైనటువంటి వారు. కాబట్టి జగద్గురు విశేషాలను మనము ప్రతి వారికి కూడా అనుభవైక వైద్యులే అనేక మంది ఆ జగద్గురువుల యొక్క అనుగ్రహాన్ని మంత్రోపదేశ రూపంలో కావచ్చు, మరి మనకి కష్టం వచ్చిందండి, మీరు ఇది జగద్గురువుల సమక్షంలో విన్నవించుకుంటే ఆ కష్టాన్ని పోగొట్టడం ద్వారా మనకి అనుగ్రహించడం ద్వారా కావచ్చు. ఎవరెవరి అనుభవాలు వారికి ఉన్నాయి అవి చెప్పుకుంటాం. అలాగే నాకు కూడా ఉన్నాయి, మీకు కూడా ఉన్నాయి. అవి చరవణములు అవుతాయి. మంచిదే. కానీ ఒక్కొక్క గురువు ఇంతమంది గురువులు ఉన్నారు. మనకి ఎంతమంది తెలుసు? సరే, చంద్రశేఖర భారతీ స్వామి వారండి, అంతకుముందు సచ్చిదానంద శివాభరణ భారతీ మహాస్వామి వారు, సచ్చిదానంద శివాభరణ సింహ భారతీ మహాస్వామి వారు, అలాగనే మరి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు, భారతీతీర్థ మహాస్వామి వారు, ఆ తర్వాత విజయశేఖర భారతీ మహాస్వామి వారు అని కొద్దిమంది పేర్లు తెలుసు. కానీ వాళ్ళందరి పేర్లు మనకి కొంతమందికి తెలియచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. కాబట్టి వారి గురించి ఒక్కొక్క జగద్గురువు గురించి ఒక్కొక్క శ్లోకం అద్భుతమైనటువంటి శ్లోకం ఉన్నది. ఆ శ్లోకంలో జగద్గురు విశేషములు సూక్ష్మంగా ప్రతిపాదింపబడ్డాయి. కాబట్టి శృంగేరి జగద్గురు వైభవాన్ని మనము ఈరోజు గుర్తు చేసుకోవాలి, స్మరించుకోవాలి. అంటే మరి అతి ముఖ్యమైనటువంటి మరి తగినటువంటి పని ఏమిటి అంటే మనం చేయవలసిన పని ఆ ఒక్కొక్క జగద్గురువు యొక్క శ్లోకాన్ని నేను చదువుతాను. అందులో ఉన్న విశేషం మీరు వినండి. విష్ణు సహస్రనామములలో 108 శ్లోకములున్న విష్ణు పన్నెండు నామాల వరకు కూడా సగటుగా చెప్పబడ్డాయి. ఆ ప్రతి శ్లోకము కూడా విష్ణుమూర్తి యొక్క నామ పరంపరని మంత్రరూపమైన నామ పరంపరను అందిస్తూనే ఉన్నాయి. 108 శ్లోకములు చదివితే కానీ విష్ణుమూర్తి యొక్క 1000 నామములను స్మరించినట్లు అవుతుంది. చదివితే కానీ స్మరించినట్లు కాదు, చదివితే స్మరించినట్లు అవుతుంది. కాబట్టి నేటి మనము ఎంచుకున్నటువంటి అంశం ఏమిటంటే శృంగేరి జగద్గురు వైభవం. ఎందుకని అయ్యా జగద్గురు వైభవం అని మాత్రమే టైటిల్ పెట్టినట్టున్నారు, శృంగేరి మీరు యాడ్ చేసినట్టున్నారు. లేదండి, జగద్గురు పరంపర అంటే మనం తీసుకోవాల్సింది శృంగేరి జగద్గురు వైభవం అనేది తీసుకోవాలి. మిగతా తీసుకోవాలి అంటే మిగతాది వద్దని కాదు, అది పక్కన పెట్టి మనకు ముఖ్యమైనటువంటిది ఇది కనుక ఈ శృంగేరి జగద్గురు పరంపర వైభవాన్ని మనం స్మరించుకోవాలి. అదే మన ప్రథమ కర్తవ్యం, ప్రధానమైనటువంటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ డ్యూటీ. అందుకని ఆ శృంగేరి జగద్గురు వైభవాన్ని, ఒక్కొక్క జగద్గురు యొక్క నామాన్ని, వారి విశేషాలని తెలుసుకుందాము. సరే, అన్ని రకాలుగాను ఆ వైభవాన్ని స్పృశించాలి కనుక ఎట్లా అయితే మండనమిష్ఠుడు తన గ్రామంలో తన గృహంలోనే ఉంటూ కర్మానుష్ఠానం స్వధర్మానుష్ఠానం చేస్తూ ఉన్నారు. స్వధర్మే నిధనం శ్రేయ అని పరమాత్మ చెప్పాడు. ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠ అని మహానారాయణ ఉపనిషత్తు ఉపదేశించిందో ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని. ధర్మో రక్షతి రక్షిత
ధర్మ ఏవ హతో హంతి అని పురాణములు అంటే స్మృతులు ఏ ధర్మాన్ని గురించి ఉపదేశించినాయో అటువంటి ధర్మాన్ని నిష్ఠగా ఆచరిస్తున్నటువంటి మండల మిశ్ర పండితుల్ని అనుగ్రహించడానికి జగద్గురువులే స్వయముగా వెళ్ళి వారిని అనుగ్రహించినట్లుగా మనము గనక ఆ జగద్గురు పరంపరని స్మరించుకున్నట్లయితే జగద్గురువుల యొక్క అనుగ్రహం తప్పకుండా మనకి లభిస్తుంది. అది కవచం, జగద్గురు కవచం అన్నమాట. నారాయణ కవచం, శివ కవచం, సూర్య కవచం అని మనం కవచములు చదువుకుంటాం రక్షణ కోసం. ఆ విధంగా ఆ జగద్గురు పరంపర స్మరణము అనేటువంటిది జగద్గురు కవచంగా మనం రక్షిస్తుంది, ధర్మార్థ కామ మోక్షములను ఇస్తుంది. సరే, మండల మిశ్రుల వారి యొక్క ఉదాహరణ చెప్పాను, నా యొక్క ఉదాహరణ కూడా చెప్పుకుంటాను. 2005లో ఒకసారి విశేష సందర్భంలో శృంగేరి వెళ్ళి జగద్గురువులను దర్శించడం జరిగింది. వాళ్ళు అనుగ్రహించారు. ఒక్కటే మాట, అంతకన్నా జగద్గురువుల మాట వేదవాక్కు. వేదవాక్కు ఎంత పవిత్రమైనదో, శక్తిశాలియో, ప్రభావశాలియో జగద్గురువులు పలికిన ఒక్క పదం కావచ్చు, ఒక్క మాట కావచ్చు, ఒక వాక్యం కావచ్చు, అంత శక్తిశాలి. గురువు గారిని దర్శించాం, బాగుంది, మనం మర్చిపోతాం. అక్కడి నుంచి బయట గుళ్ళో ఉన్నప్పుడు పరమ భక్తిగా ఉంటాం. గుళ్ళ నుంచి బయటికి రాండి, కారో సైకిలో రిక్షానో ఇంటికి రాగానే పూర్తిగా మర్చిపోతాం. కాబట్టి గురువులు దర్శనం కావాలి, గురువులు ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. వారి పాదుకలు మనం సంపాదించుకుంటే బాగుంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు పాదుకలు అడుగుదాము, జగద్గురు పాదుకలు కొందరిలో ఉంటాయి కదా అని నేను మనస్సులో తలుచుకున్నాను. తర్వాత ఒకసారి వెతుకుతూ ఉంటే, ఏదో విషయం కోసం కంప్యూటర్లో ఏదో విషయం కోసం వెతుకుతూ ఉంటే దానంతరది మరి నేను ఎక్కడా సెర్చ్ చేయలేదు, దానంతరదే ఈ శ్లోకం నాకు కనిపించింది. అందులో శ్రీపాదుకామే గతి అని నొక్కటం చివరి పాదంలో శ్రీపాదుకామే గతి, శ్రీపాదుకామే గతి. భారతీ తీర్థుల యొక్క శ్రీపాదుక జగద్గురు చరణాలు విందములే నాకు గతి అని చెప్పని అర్థం వస్తున్నారు ఆ శ్లోకం. ఇది అంటే చూడండి, మనం తలుచుకున్నాం జగద్గురువులు ఎప్పుడు శ్లోకం అంటే గుర్తుపెట్టుకుంటాం. పాదుకలు అనుకోండి, శ్లోకం అంటే మన మనస్సులో, మన హృదయంలో, మన మెదడులో అది స్టోర్ అయి ఉంటుంది. గురు పాదుక సర్వదా మనతో ఉంటుంది. ఆ భౌతికమైనటువంటి ఆ పాదుకలు ఉన్నాయి, అవి తెచ్చుకుంటాం, దేవుడి దగ్గర పెట్టుకుంటాం, పూజిస్తాం, నమస్కారం చేసినప్పుడు దాన్ని చూడటానికి దేవుడి గదిలోకి వెళ్ళినప్పుడే కనిపిస్తాయి. ఇదో ఎప్పుడో మనతో పాటు ఉంటుంది. ఆ గురు పాదుకని మనం సర్వదా సర్వకాలం ధరించిన వాళ్ళం అవుతాం. అటువంటిది జగద్గురువుల యొక్క అనుగ్రహం. ఆ శ్లోకం ఏంటంటే పుంభావం సము వచ్చారు, జగద్గురువుల యొక్క దర్శనం చేశారు. గణపతి వాక్యార్థ సభ జరిగేటప్పుడు భారతదేశం నలుమూలల నుండి పరినిష్ఠులైనటువంటి మహాపండితులు వస్తారు. ఆ పండితులు జగద్గురువుని దర్శనం చేసినప్పుడు శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప అని మనం చెప్పుకుంటూ ఉంటాము. అలాగనే నడిచే శారద అని భారతీ తీర్థ మహాస్వామి వారి గురించి చెప్పుకుంటూ ఉంటాను. కాబట్టి ఇలాంటి సందేహమే వాళ్ళకి కలిగిందిట. ఏమిటి ఈయన శారదాదేవి స్త్రీ రూపంలో అక్కడ స్థిర రూపంలో మూర్తి రూపంలో ఉన్నది కదా, ఆ యొక్క శారదా స్త్రీమూర్తి అయినటువంటి శారద యొక్క పుంరూపమే ఈయనయ అని చెప్పి ఒక ఆయన చెప్పారు, భావించారు. మరొకరు అన్నారు, అది కాదయ్యా, జ్ఞానం సమింధే పరం, జ్ఞానము అమూర్త ద్రవ్యము,
ఈ అమూర్త ద్రవ్యాన్ని అందరూ తెలుసుకోలేరు అని జ్ఞానమే ఈ భారతీ తీర్థ మహాస్వామి వారి రూపంలో మూర్తి, భారతీ తీర్థ మూర్తి, భారతీ తీర్థ స్వరూపంలో మనకి ముందు కనిపిస్తూ ఉన్నది. యథా రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం అంటే తెలుసుకోలేకపోతారేమో అని ఆ ధర్మస్వరూపుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువే రాముడి రూపంలో మానవుడుగా అవతరించి మనకి దర్శనమిచ్చాడు. ఆ విధంగా జ్ఞానం అంటే ధర్మ అర్థ కామములను దాటి వెళ్ళాలి, ఎంతో సాధన చేయాలి, శమదమాది సంపత్తి కలిగి ఉండాలి, ఎంతో గురు శుశ్రూష చేయాలి. అందరికీ లభిస్తుందా? అందరూ తెలుసుకోగలుగుతారా? గురు అనుగ్రహాదేవ ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అన్నారు. మన సాధనకి తోడు గురువు అనుగ్రహం కూడా కలిగితే కానీ జ్ఞానం కలగదు. అంత సాధన ఈ లోకంలో ఎవరి దగ్గర ఉన్నది? కాబట్టి గురువు అనుగ్రహం మాత్రం ఎప్పుడూ సదా ప్రసరిస్తూనే ఉంటుంది, ప్రకాశిస్తూనే ఉంటుంది. అందువల్ల ఆ యొక్క జ్ఞానమే ఇదిగో భారతీ తీర్థ మహాస్వామి వారి రూపంలో మన ముందు నడయాడుతున్నది, కళ్ళెదుట కనిపిస్తున్నదయ్యా అని ఇంకోరు చమత్కరించారు. చమత్కరించి నాకు భావించారు. వారి భావన ఇలా ఉంది, వీరి భావన అలా ఉంది. సరే, కాసేపు లేదండి, మా మాట కరెక్ట్ అంటే ఎందుకంటే వాదము తర్కము. పృథివీ లక్షణం గంధవతి. పృథివీ అంటే కాలికి సంబంధంతో కాలంలో కూడా గంధం ఉంది కదా, అతివ్యాప్తి దోషము అన్నారు. లేదయ్యా, అక్కడ మేము సమవాయ సంబంధం వేసుకుంటాం కాబట్టి సమవాయ సంబంధంతో పృథివీలో మాత్రమే ఉన్నది, లక్షణం సుసంపన్నమైనది. సమవాయ సంబంధంతో కాలంలో గంధం లేదు కనుక అతివ్యాప్తి అనే దోషం నివారింపబడింది. కాబట్టి వాదన పూర్వపక్ష సిద్ధాంతం అనేటువంటివి ఉంటాయి. కానీ సిద్ధాంతమును ఆశ్రయించాలి, పూర్వపక్షాన్ని ఆశ్రయిస్తే లాభం లేదు. కాబట్టి మనం అందరం ఏం చేద్దామంటే ఆ శ్రీచరణుల యొక్క పాదుకలు పరమ పవిత్రమైనటువంటి అనుగ్రహరూపమైనటువంటి చరణారవిందములను మనం ఆశ్రయిద్దాము అని చెప్పి ఆ శ్లోకానికి అర్థం. శ్రీపాదుకామే గతి. ఈ శ్లోకం నాకు గురువనుగ్రహం చేత లభించింది. ఎక్కడికైనా ఏ పని మీద వెళ్ళినా, ఏం చేద్దామన్నా, ఏం మాట్లాడదామన్నా కూడా దానికి తగిన పూర్వ సాధనములు సమీకరించుకోకపోయినా కూడా ఈ జగద్గురు పాదములను స్మరించినట్లయితే ఆ పని నిర్విఘ్నంగా నెరవేరుతుంది. ఇది నా అనుభవంలో విషయం. ఇది జగద్గురు శృంగేరి జగద్గురు వైభవము, పరంపర, అనుగ్రహ, వాత్సల్య విశేషము అన్నమాట. శాస్త్రార్థి పారదుష్వానం సంగహీనం తపోనిధిం భజే శ్రీ భారతీ తీర్థ గురుం భద్ర ఉఘదాయకం. కొంత అంటే శృంగేరి జగద్గురువులు అంటే భారతీ తీర్థ మహాస్వామి వారికి గురువులు. భారతీ తీర్థ మహాస్వామి వారిని మనం నేడు మహాసన్నిధానం వారు అని పిలుస్తున్నాం. విధుశేఖర భారతీ స్వామి వారిని సన్నిధానం వారు అని పిలుస్తున్నాం. అలాగనే నేడు మనము స్వామి వారిని జ్యేష్ఠ సన్నిధానం అని పిలుస్తున్నాం. ఆ జ్యేష్ఠ సన్నిధానం వారి వద్దకి విద్యాభ్యాసం కోసం, శాస్త్రాభ్యాసం కోసం వెళ్ళక ముందే భారతీ తీర్థ మహాస్వామి వారి పూర్వ వారికి తీవ్రమైనటువంటి వైరాగ్యము, గురుభక్తి కలిగినాయి. చూడండి, అది భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క విశేషము. గురువులని ఆశ్రయించిన తర్వాత గురువుల యొక్క ప్రభావం మనలో ప్రవేశించి మనలో మార్పు వస్తుంది. కానీ గురువుల దగ్గరికి వెళ్ళాలి, గురువులను ఆశ్రయించాలి. గురువులు ఎక్కడున్నారో, ఫలానా చోట ఉన్నారు అని తెలుసుకుని మానసికంగా గురువులను ఆశ్రయించిన వెంటనే గురువులు కూడా వారిలో దృఢమైనటువంటి సంకల్పాన్ని అనుగ్రహించారు. ఎందుకంటే వారితో బయలుదేరిన వారు మధ్యలో విరమించుకున్నప్పటికీ కూడా, వస్తానన్న వాళ్ళు రాకపోయినప్పటికీ కూడా, ఆ రోజులలో భారతీ తీర్థ మహాస్వామి వారు పూర్వాశ్రమంలో బ్రహ్మచారిగా ఉండగా ఎక్కడ నరసరావుపేట, ఎక్కడ ఉజ్జయిని క్షేత్రము, ఎన్ని రైళ్లు మారి వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి,
ఆ భాష వేరు, ఈ తెలుగు భాష వేరు. కానీ వారికి అప్పటికే సంస్కృతాది మహాభాషలు వచ్చు. అంతకు ముందే జగద్గురువులతో సంస్కృతంలో 2 సార్లు జగద్గురువులు నరసరావుపేట విచ్చేసినప్పుడు వారితో అత్యద్భుతంగా సంస్కృతంలో మాట్లాడి జగద్గురువుల అనుగ్రహాన్ని ఆశీస్సులను పొంది ఉన్నారు. కాపూర్వ ఒక్కటే చెప్తా, వారి యొక్క సంస్కృత పాండిత్యం, భాషా పాండిత్యం. విద్యార్థిగా ఉన్నప్పుడే చిన్న వయస్సులోనే జగద్గురు అంటే ఇప్పుడు మనం జగద్గురు పరంపరల నుంచి ప్రత్యేకమైనటువంటి భారతీయ మహాస్వామి వారి యొక్క మహత్వాన్ని, వైభవాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. చిన్న వయస్సులోనే వారికి పాండిత్యం, అద్భుతమైనటువంటి సంస్కృత భాష సాహిత్య పాండిత్యం లభించింది. అంతేకాదు సమయస్ఫూర్తి లభించింది. కాపూర్వ అన్నారు. కాపూర్వ అంటే నాగోటి వాడికి పూర్వ అనే శబ్దం పుల్లింగము, కా అనేది స్త్రీలింగము. ఇక్కడ విశేష భావం ఉంటే విశేషం ఒకటి పుల్లింగంలో, విశేషం ఒకటి స్త్రీలింగంలో. ఇదేమి తెగట్లు ఇలా మాట్లాడారు అని వెంటనే మన ఆలోచన పిచ్చిగా తప్పుగా వెళ్తుంది. మనం వారు తప్పు మాట్లాడారు అనుకునేదాకా మన అహంకారం, అజ్ఞానం అంధకారం వెళ్తుంది. కానీ వారు మాట్లాడిన వాటికి తిరుగుండదు. సత్యం సత్యమైన మాటది. గురువుల మాట సత్యమే అనుకున్నాను, వారి మాట వేదంతో సమానమైన మాట. కాబట్టి కాపూర్వ అని అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు మొట్టమొదట కనిపించినప్పుడు, ఈ జగద్గురువులను దర్శించినప్పుడు ఆ విద్యార్థిని, ఆ ఛాత్రుని అడిగితే నరసరాట్ పూర్వ అన్నారు. పూర్వ కాదు, నరసరాట్ పూహు అంటే మీది ఏ ఊరు? కా పూహు వహ తమేవయోహవాన్యుష్మాకం వహ. వహ అంటే యుష్మశబ్దంలో బహువచనము, షష్ఠీ విభక్తి బహువచనం. వహ అంటే మీ ఊరు ఏది? పూహ అంటే పురము, ఊరు. కా ఏది? ఆ శబ్దము పూహు అనేటువంటి శబ్దము స్త్రీలింగము. అందువల్ల దానికి విశేషణమైనటువంటి ప్రశ్నవాచక శబ్దం కూడా కా అని చెప్పారు. వహ మీది ఏ ఊరు అని అడిగారనమాట. నరసరాట్ పూహు నహ అని చెప్పుంటారు. మమమే ఆవయోహనం అస్మాకం నహ. అస్మశబ్దం నహ అంటే మా యొక్క, షష్ఠీ బహువచనం. మా ఊరు నరసరావు పేట అని గుర్తులేదు. ఎంత సాహిత్యం వచ్చిన వాడికైనా తర్వాత ఆలోచన చేసుకుని ఎవరినో అడిగి పుస్తకం తీసి డిక్షన్ చూస్తే తర్వాత అర్థమవ్వచ్చు గాక. కానీ ఇమీడియట్గా సైమిల్టేనియస్గా అదే క్షణంలో, ఉత్తర క్షణంలో సమాధానం స్ఫురించింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనేటువంటి సామెత జగద్గురువులు భారతీయ తీర్థ మహాస్వామి వారి యొక్క విషయంలో సార్థకమైనదా కాలేదా? అటువంటి వారు తపస్సిద్ధులై 74 సంవత్సరములు వచ్చి చతుస్సప్తతితమ వర్ధంతి మహోత్సవాన్ని జరుపుకునే అవకాశము మనకి ఇచ్చి, ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఋషీనాం పునరాజ్ఞానం వాచమర్భవధారతి. వారు మాట చెప్పడం ఇలా చేద్దాం అనుకుంటున్నారండి, తర్వాత అట్లా కాదు. వాళ్ళు మాట చేత ఒకే క్షణం, సమక్షణంలో సైమిల్టేనియస్గా అంటారు. సమక్షణం అంటే అదే ఆ క్షణం.
ఈ రోజు నుంచినో ఇప్పటి నుంచినో జగద్గురువులు వాళ్ళు కర్ణాటక సింహాసన ప్రతిష్టాచార్య రాజాధిరాజ గురు భూమండలాచార్య అనేటువంటి బిరుదావళి ఉన్నది వాళ్ళకి. రాజులకి రాజులు వాళ్ళు, రాజానాం రాజా, కింగ్ ఆఫ్ కింగ్స్ అంటారు. రాజాధిరాజులు వాళ్ళు, వాళ్ళ బిరుదులో సహజంగా ఉన్నది. ఎందుకంటే అనేక రాజ్యములను పునరుద్ధరించే ప్రతిష్టాపన చేసినటువంటి వాళ్ళు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడా రావణాసురుని పరిపాలన చేత పాడైపోయినటువంటి లంకా రాజ్యాన్ని విభీషణుని మహారాజుగా పరిపాలన చేసి ధర్మ సంస్థాపన చేశాడు. ఎవరి రామాయణంలో ఏదైనా శ్లోకం ఉందా, ప్రమాణంగా ఉందా చెప్పండి అంటే, వాల్మీకి మహర్షుడు అయినప్పటికీ కూడా శ్రీరామచంద్రుని విభీషణుని లంకా రాజ్యానికి రాజ్యాధిపతిగా అభిషేకం చేశాడు, నియమించాడు. విభీషణుడు ధర్మాత్ముడు కాబట్టి ఆ ధర్మాన్ని పునః ప్రతిష్ఠ చేశారు, అంటే రాజ్యాన్ని పునరుద్ధరించారు అన్నమాట. అలాగనే రామచంద్రుడు ఒక సందర్భంలో అదేదో రాజ్యం లవణాసురుడు అన్న ఏదో పేరు గుర్తురావంటే, ఆ భరతుడిని వెళ్ళి ఆ రాజ్యం ఇదైతే ఆ రాక్షసుని ఆ దుర్మార్గుడైన రాజును సంహరించి ఆ రాజ్యాన్ని పునః రక్షించవలసింది అని చెప్తే భరతుడితో శత్రుఘ్నుడు అంటాడు, రామ లక్ష్మణులకే కాదు భరత శత్రువులకు కూడా రామ లక్ష్మణుల యొక్క భ్రాతృప్రేమ అనేటువంటిది వాళ్ళ మధ్యలో కూడా ఉంది అని రామాయణంలో శ్రీరామచంద్రుడు చెప్పాడు. అదే వాల్మీకి మహర్షి ఉల్లేఖించాడు. అప్పుడు శత్రుఘ్నుడు అంటాడు, అయ్యా నీకోసం 14 సంవత్సరములు మరి నీలాగనే నంది గ్రామంలో నిద్రాహారాలు మాని నీలాగనే మునివేషంతో మరి ముని జీవనం చేసినటువంటి భక్తధనుడైనటువంటి ఆయన చెట్టు బట్ట చెట్టు శల్యమైపోయినాడు. కాబట్టి అన్నగారి బదులు నేను వెళ్ళి నీ ఆజ్ఞని అమలుపరిచి వస్తాను, నన్ను అనుగ్రహించు అని శ్రీరామచంద్రుడిని శత్రుఘ్నుడు అనగా సరేనైనా నువ్వు వెళ్ళమన్నాడు. కాబట్టి శ్రీరామచంద్రుడు రాజ్యాన్ని పునరుద్ధరించాడు. అలాగనే అనేకమైనటువంటి మహారాజ్యములను ఆ రాజ్యములలో వాళ్ళకి అంతకుముందు లేనటువంటి ఫలితములను భారతీ తీర్థ మహాస్వామి వారు, విధుశేఖర భారతీ స్వామి వారు ఆ ప్రదేశంలో ఆ రాజ్యంలో ఆ రాజ్య భవనాలలో అడుగుపెట్టడం ద్వారా అంతకుముందు వారి వంశములో లేనటువంటి ఫలితములను వాళ్ళకి అందించారు, వంశోత్తరణ చేశారు. మైసూరు మహారాజు వంశంలో పుత్ర జననము లేదు, దత్తు తెచ్చుకోవడం. కానీ కొన్నాళ్ళ కిందట జగద్గురువులిద్దరూ కూడా మైసూరు రాజభవనంలో వెళ్ళి పీఠం పెట్టి ఆ పీఠార్చన చేసి అక్కడ 1 రోజు 2 రోజులు 2 రోజులు ఉన్నారు. పుత్రుడు కానీ మా నాన్నగారు మామగారు కూడా వెళ్ళారు. 3 రోజులు ఉన్నారు అనుకుంటాను. వారి పాద పూజలు అందుకని వారిని అనుగ్రహించారు. మరుసటి సంవత్సరం ఆ రాజవంశంలో మగపిల్లవాడు జన్మించాడు. ఇచ్ఛామాత్ర ప్రభవ సృష్టి ఆ రాజ్య వంశాన్ని పునరుద్ధరించాడు. కనుకనే కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య. ఇంతకుముందు కూడా చరిత్రలో టిప్పు సుల్తాన్ లాంటి వాళ్ళు ఎవరో మరి దుండగీళ్ళు ఆ రాజ్యాలని రాజులని ఇబ్బంది పెడుతూ ఉంటే వీరు జగద్గురువులు కనుక ప్రత్యేకంగా మైసూరు మహారాజులలో ఇంకెవరు చాలా మంది జగద్గురువుల యొక్క వర్ధంతి మహోత్సవంలో అనేక మంది భక్తులే కాకుండా రాజ వంశములు వాళ్ళు కానుకలు సమర్పిస్తారు. ఆ రాజవంశములు వాళ్ళందరినీ కూడా అనుగ్రహించారు జగద్గురువులు. అందుకనే కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్ రాజాధిరాజ గురు భూమండలాచార్య. దశవర్ష శతానిక రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకే మహీయతే. అంటే రాముడు లేడా? ఎప్పటికీ ఉన్నాడు రాముడు.
అలాగనే ఆ జగద్గురువుల యొక్క పరంపర ఎప్పటికీ ఉంటుంది. అనేక రాజ్యములను అవతరిస్తూ అనుగ్రహిస్తూ ఉంటారు. అటువంటి శృంగేరి జగద్గురు పరంపర. అందులోనూ అయ్యా నాకు ధర్మాధికారి సమయం ఎంతుందో చెప్పాలి. నేను ఇప్పటికే సమయం దాటిపోయిందని నేను అనుకుంటున్నాను. నా అలవాటు ప్రకారం టైం ఎంత అయింది, ఎన్ని నిమిషాలు ఇస్తున్నాను అయ్యా? కదా మీరు సమయం ఇచ్చినంత సేపు ఉంది. నిమిషం నుంచి 60 నిమిషాల వరకు ఉంటుంది. అంటే చక్కగా ఎంతైనా చెప్పండి. 8:30 కల్లా కంప్లీట్ చేస్తాం. 8:20 ఐ ట్రై అండ్ విష్ణు ఏదో కథలు విశేషాలు మహిమలు చెప్పుకుంటాం. మనందరికీ తెలిసినది అనుభవంలో విషయమే. కానీ మనకి తెలియనటువంటి ఎప్పుడు రేరుగా సకృత్తుగా వినేటువంటి ఆ జగద్గురువుల యొక్క అనుగ్రహాన్ని మనకు అందించేటువంటి ఆ జగద్గురు పరంపరా శ్లోకములు ఉన్నాయండి. వాటిని మనం స్మరించుకుందాము. ఎక్కువసేపు పట్టదు. గురు పరంపర స్తోత్రం అన్నమాట. అందరు గురువుల యొక్క విశేషాలను తెలిపే స్తోత్రములని శ్లోకములు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శుద్ధ స్ఫటిక సంకాశం శుద్ధ విద్యా ప్రదాయకం శుద్ధం పూర్ణం చిదానందం సదాశివమహం శ్రయే. ఆ శంకరుడు ఏ శంకరుడైతే జగద్గురు శంకరాచార్యులుగా కైలాసవాసి అయిన శంకరుడు అవతరించాడు. ఆయన శుద్ధ స్ఫటిక, ట్రాన్స్పరెంట్ అన్నమాట. స్ఫటికం పరిశుద్ధ, అత్యంత శుద్ధమైనటువంటి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడై. తర్వాత విష్ణుమూర్తి పరంపరలో సదాశివుడిని స్మరించిన తర్వాత గురుస్థానంలో 2వ వరుసలో ఉన్నటువంటి విష్ణుమూర్తి సీమాతీతం మహాత్యంతం నామోచ్చారణ భేషజం కామిత అశేష ఫలదం శ్రీమతు విష్ణు మహాశ్రయే. నామోచ్చారణ భేషజం. ఎవరి యొక్క నామోచ్చారణమే, నామస్మరణమే మనకి గొప్ప ఔషధమవుతుందో అచ్యుతానంద గోవింద నామోచ్చారణ భేషజ నశ్యంతి సకలా రోగా సత్యం సత్యం వదామ్యహం. కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క నామము సర్వ రోగములకు, భవరోగములకు కూడా, భౌతిక రోగములే కాక భవరోగములకు అన్నింటికీ కూడా భేషజం. భేషజం అంటే ఆరోగ్యం అండి. అటువంటి శ్రీ మహావిష్ణువుకి నమస్కారము. ఆయన్ని ఆశ్రయిస్తున్నాను. యోగి పద్మ నిలయం నట జీవ హితే రతం శృతీనాం జన్మభూమింతం చతుర్ముఖం అహం శ్రయే. తరువాత చతుర్ముఖ బ్రహ్మ ఎవరి 4 ముఖముల నుండి 4 వేదములు వాగ్రూపంలో పునః ఆవిష్కరింపబడ్డాయో అటువంటి బ్రహ్మగారిని నేను ఆశ్రయిస్తున్నాను. శిష్య రూపం యోగి సమాహితం అత్యంతం ప్రతిమ అమిత తేజసం వశీకృత పరానందం వశిష్ఠం గురు ఆశ్రయ. ఆయన బ్రహ్మర్షి కాబట్టి ఆ బ్రహ్మానందాన్ని తన వశం చేసుకున్నాక, తన అధీనంలో పెట్టుకున్నాక. అంటే ఎప్పుడు బ్రహ్మానంద భరితుడుగా ఉంటాడు వశిష్ఠ మహర్షి. అటువంటి వశిష్ఠుడిని మనం గురువుగా ఆశ్రయిద్దాము. మన జగద్గురు పరంపర ఎక్కడి నుంచి మొదలైనదో చూడండి. సదాశివుడు, శ్రీ మహావిష్ణువు, బ్రహ్మగారు, ఆ బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి బ్రహ్మనుడు వశిష్ఠాదులు అక్కడి నుంచి. ఆ విధంగా అంటే మనమందరం కూడా ఆ పరంపరకి వారసులము. శిష్యుడవే వారసుడు. గురు పరంపరలో మామూలు లౌకిక జీవనంలో తాతగారు, ఆయన కొడుకు తండ్రి, ముత్తాత గారి కొడుకు తాతగారు, ఈయన యొక్క కుమారుడు, ఆయన కుమారుడు, మనముడు, మనమనుడు, ఇలా వెళ్తూ ఉంటుంది. ఆ గురు పరంపర అనేటువంటిది భవబంధములకు అతీతమైనటువంటిది కనుక అదొక పరంపర, వంశ పరంపర అనుకుంటూ గురు పరంపర. మనం వారి శిష్యుడు కావడం చేత దక్షిణాంధ్రాయ శ్రీ శృంగేరి శారదా జగద్గురు పరంపర యొక్క శిష్యులం కావడం చేత మనందరం కూడా ఆ పరంపరలో చేరినటువంటి వాళ్ళమే.
ఆ శ్లోకం చెప్పబడిందో ఆ గురువు నామస్మరణ చేత మనము పరమ పవిత్రులమవుతాము. ధర్మ అర్థ కామ మోక్షములు 4 కూడా మనకి సిద్ధిస్తాయి. మా గురుగారు చెప్పారు, మోక్షం సిద్ధిస్తుందని డైరెక్ట్గా చెప్పకూడదు. ఎవరికి వారికి మోక్షం సిద్ధిస్తుంది. వారి సాధనను అనుసరించి 4 రకాల మోక్షాలు ఉంటాయి. సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యముక్తులుంటే నాయన. కాబట్టి నేను మోక్షం వస్తుంది అంటే ఏదో మామూలుగా వేదాంత శాస్త్రంలో చెప్పినటువంటి ఆ మోక్షం కాదు. ఆ యొక్క అధికార భేదం చేత సాధనా విశేషం చేత లభించే మోక్షంగానే మీరు ఆ అర్థాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతూ, సుప్తం రూప్యమివా భాతి యద్రూపం మయి కల్పితం శక్త్యా పరిహృతం ఏన శక్తిం తం గురుమాశ్రయే. కరుణాతీత శక్తి మహర్షిని మనం స్మరించుకుందాం. కరుణాతీత చద్రూపం పరిపూర్ణం పరాయణం పరమానంద సంతుష్టం పరాశరమహం భజే. పరాశరుని యొక్క కుమారుడే వేదవ్యాస మహర్షి అన్నమాట. సత్యవతి పరాశరుడు యొక్క సంతానం వేదవ్యాస మహర్షి కృష్ణద్వైపాయనుడు. వేదవ్యాస గుణావాస విద్యాధీశ శతాం వశ మాం నిరాశం గత స్నేహం అనే శ్లోకం ఉంది. మాం నిరాశం గత క్లేశం పూర్వనాశం. వేదవ్యాస గుణావాస విద్యాధీశ శతాం వశ మాం నిరాశం గత క్లేశం పూర్వనాశం హరేషం అనే అద్భుతమైనటువంటి శ్లోకం. అటువంటి వేదవ్యాస మహర్షిని స్మరించుకుందాం. వారి యొక్క కుమారుడైనటువంటి సాక్షాత్తు జ్ఞాన స్వరూపుడైనటువంటి సుఖ మహర్షి మహాభాగవతాన్ని మనకు అందించాడు. అమృతాన్ని భాగవత శ్లోక రూపంలో అందించాడు. జ్ఞానమే అమృతం, అమృతమే భాగవతం. కాబట్టి అటువంటి భాగవతాన్ని అందించినటువంటి సుఖ మహర్షి వారి తర్వాత గౌడపాద ఆచార్యుల వారు క్రితం సంవత్సరం కొద్ది నెలల క్రితం గౌడపాదాచార్య స్వామి వారి దగ్గర నుంచి వారి శిష్యులు గోవింద భగవత్పాదాచార్యులు వారు మన ఆదిశంకరాచార్య స్వామి వారు ఆ గోవింద భగవత్పాదాచార్యులు వారిని ఆశ్రయించారండి. ఎక్కడ? మధ్యప్రదేశ్లో నర్మదా నది తీరంలో వారి దగ్గర శిష్యరికం చేసి వారి దగ్గర సన్యాస దీక్ష స్వీకరించారు. అందుకనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారు ఆ యొక్క పర్వతముల మీద 108 అడుగుల ఎత్తులో ఆదిశంకరాచార్య స్వామి వారి యొక్క పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అద్భుతమైనటువంటి ఆవిష్కారం. మనకి శ్రీరామ జన్మభూమి లభించినట్లుగా, కాశీ లభించబోతున్నట్లుగా ఆదిశంకరాచార్య స్వామి వారి యొక్క పునః ఆవిష్కారం మరలా జరిగింది. ఆ తరువాత వారి గౌడపాదాచార్య స్వామి వారి యొక్క శిష్యులు గోవింద భగవత్పాదాచార్యుల వారు, వారి యొక్క శిష్యులు మన యొక్క శంకరాచార్య స్వామి వారు, వారి యొక్క శిష్యులు సురేశ్వరాచార్య స్వామి వారు, వారి యొక్క శిష్యులు బోధఘనాచార్యుల వారు, వారి యొక్క శిష్యులు జ్ఞానఘనాచార్య స్వామి వారు, వారి యొక్క శిష్యులు జ్ఞానోత్తమ స్వామి వారు, వారి యొక్క శిష్యులు జ్ఞానగిరి, వారి యొక్క శిష్యులు సింహగిరి, వారి యొక్క శిష్యులు యతీశ్వర తీర్థులు ఈప్సితార్థప్రదో నిత్యం ప్రణతానాంచదేగిన యతీశ్వర తీర్థాఖ్య తన్నమామి గురుం శివం. ఇది విశేషమైనటువంటి ఎవరు వెళ్ళి ఏ కోరిక కోరితే ఆ కోరిక తీర్చేసేవారు వెంటనే. అటువంటి యతీశ్వర గురులు వారు. మరి ఇంకొక వారి తర్వాత శిష్యులు నృసింహులు శృతి మస్తక కూటస్థం అజ్ఞానోపభేదనం శ్రీ మంత్ర రాజమూర్తింతం నృసింహం గురుమాశ్రయ. నృసింహ మంత్రమే ఆ గురు స్వరూపంలో అవతరించిందిట. అటువంటి నృసింహ గురువులు. మరి తరువాత విద్యాతీర్థ మహాస్వామి వారు, అంటే ఆ వెనకాలన్నటువంటి విద్యాతీర్థ మహాస్వామి వారు మొన్న అంటే జ్యేష్ఠ సన్నిధానం వారు కాదండి. ఒక్కొక్కసారి గురువుల పేరే వారి యోగ పట్టాలనే శిష్యులకి ఆ గురువులు పై గురువులు అందిస్తూ ఉంటారు. కాబట్టి ఆ విద్యాతీర్థులని స్మరించుకుందాం. ఆ తర్వాత భారతీ తీర్థులను స్మరించుకుందాం. ఆ భారతీ తీర్థుల తర్వాత మరి విద్యారణ్య స్వామి వారు, విద్యారణ్య మహర్షి వేదములు 4 వేదములకు భాష్యాన్ని అందించినటువంటి వాడు. అంతేకాదు అత్యద్భుతమైనటువంటి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడు. దక్షిణ భారతదేశాన్ని తురుష్కుల దండయాత్ర నుంచి రక్షించి ఈ గురువులు ఏం చేస్తారయ్యా అంటే రక్షణ కూడా చేస్తారు. జ్ఞానాన్ని బోధించడమే కాదు, రాజ్యములను స్థాపిస్తారు, సంస్కృతిని ప్రజలను కూడా రక్షిస్తారు. అందుకనే ఆ యొక్క
ఉన్నటువంటి జగద్గురువులను కూడా ఆ విద్యా మన విరూపాక్ష స్వామితో పాటు సమానంగా కిరీటాదులు అలంకరించి పక్కన మరొక రథంలో కూర్చోబెట్టి రథోత్సవం చేస్తారు ఆ విజయనగర ప్రజలు, ఆ ప్రాంత హంపి ప్రాంత ప్రజలు. కాబట్టి ఏదో ఎరగొడలు కట్టున్నారు సన్యాసి అనుకోకూడదండి. పరమ శక్తిమంతులు, వారి జ్ఞానము శక్తి రెండు కూడా వారిలో ఉన్నాయి. మూర్తి భవించినటువంటి అద్వైత స్వరూపం అన్నమాట, జ్ఞాన శక్తుల యొక్క అభేద స్వరూపం. అందుకని అటువంటి విద్యారణ్యులు మరలా ఆదిశంకరుల వలె అత్యద్భుతమైనటువంటి భారతదేశానికి మహోపకారాన్ని చేశారు అటువంటి విద్యారణ్యులు. ఆ విద్యారణ్య కాంతారే భ్రమతాం ప్రాణినాం సదా విద్యా మార్గోపదేశకారం విద్యారణ్య మహంశ్రయే అని ప్రత్యేకంగా వారి గురించి శ్లోకం ఉన్నది. అటువంటి విద్యారణ్యులను మనం ఆశ్రయించాలి. వారి తర్వాత మరొక విద్యారణ్యులు ఉన్నారండి. ఆ తర్వాత చంద్రశేఖరుడు గురువులండి. ఆ తర్వాత నృసింహ భారతి అనేటువంటి గురువులండి. ఆ తర్వాత పురుషోత్తమ యోగి పురుషోత్తములు అనేటువంటి గురువులండి. ఆ తర్వాత కారుణ్య పయోరాశి శంకరాఖ్యం గురుశ్రయే శంకరులు అనేటువంటి నామధేయాన్ని యోగ పట్టాన్ని ధరించిన గురువులు. ఆ తర్వాత చంద్రశేఖర భారతి జ్యేష్ఠ సన్నిధానం వారికి సాక్షాత్ గురువులైనటువంటి చంద్రశేఖర భారతి స్వామి వారు కాకుండా అంతకుముందు ఇంకొక గురువులు కూడా చంద్రశేఖర భారతి అని యోగ పట్ట. ఆ తర్వాత నృసింహ తీర్థులు అనేటువంటి మరొక గురువులు వారి తర్వాత గురువు. వారి తర్వాత పురుషోత్తమ యోగి అనేటువంటి గురువులు. ఆ తర్వాత శ్రీరామచంద్ర నామధేయాన్ని ధరించినటువంటి గురువులు. ఆ తర్వాత శ్రీమన్ నారసింహ యతి ఈశ్వరుడు అనేటువంటి పేరుతో ప్రసిద్ధులైనటువంటి గురువులు. ఆ తర్వాత కూడా నారసింహ యతి అనేటువంటి గురువులు. ఆ తర్వాత మరలా నృసింహ నామధేయాన్ని యోగ పట్టాన్ని ధరించినటువంటి గురువులు. ఆ తర్వాత మరలా నృసింహ యోగ పట్టాన్ని ధరించినటువంటి గురువులు. ఆ తర్వాత సచ్చిదానంద యోగ పట్టాన్ని ధరించినటువంటి గురువులు. ఆ తర్వాత మరలా నృసింహ పట్టాన్ని ధరించినటువంటి నారసింహ అనే పట్టాన్ని యోగ పట్టాన్ని ధరించిన నామధేయాన్ని. నామధేయం అనకూడదు, యోగ పట్ట అనాలి. నామధేయం అనే మాట సరికూడదు. సామాన్య మానవులకు మనకు పెట్టే పేరుని నామధేయం అంటారు. జగద్గురువుల యొక్క వారి గురువులను గ్రహించినటువంటి నామములను యోగ పట్ట అంటారన్నమాట. కాబట్టి యోగ సిద్ధులు కనుక యోగ పట్ట. తరువాత సచ్చిదానందులు. ఆ తర్వాత సచ్చిదానంద భారతి మహాస్వామి వారు శ్రీ సచ్చిదానంద శివాభరం సింహ భారతి విధాన్యతీంద్ర అని మరి మనం కీర్తిస్తూ ఉంటాం. ఆ తర్వాత నృసింహ భారతి స్వామివారు, వృద్ధ నృసింహ భారతి స్వామివారు అని వారి యొక్క మరి ఆ మందిరము మనకి శృంగేరిలో చూడవచ్చు. తర్వాత సచ్చిదానంద యోగి అనేటువంటి వారు తత్వమస్యాత్ వేదాంత వాక్యార్థ జ్ఞాన వారిధే పూర్ణం చంద్రమసం వందే సచ్చిదానంద యోగి. శ్రీ సచ్చిదానంద శివాభవ్య అని కూడా వస్తుంది. ఆ తర్వాత సచ్చిదానందులని మరొక గురువులండి వారి తర్వాత వారు. ఆ తర్వాత త్రిభువన జనమని వారికే మరొక అద్భుతమైనటువంటి ఇంకో శ్లోకంతో కూడా ఆ సచ్చిదానందులని ఇక్కడ కీర్తిస్తూ ఉన్నారు. త్రిభువన జనమన్యాన్ సర్వలౌకైక హృద్యాన్ హృదయ కమల మధ్యే భావయామ్యం అనేటువంటి ఇక్కడి నుంచి మనకి బాగా తెలిసినటువంటి పరంపర. ప్రహ్లాద వరదో దేవో యో నృసింహ పరో హరి నృసింహోపాసకం తం నిత్యం నృసింహ గురు. సచ్చిదానంద శివాభవ్య నృసింహ భారతి మహాస్వామి వారు. ఆ తర్వాత వారు నృసింహ భారతి, వృద్ధ నృసింహ భారతి స్వామి వారు. ఇట్లా అంటే అనేక గురువులకు అదే పేరుని వారి గురువులు అనుగ్రహిస్తూ ఉన్నారు. కానీ ఒకే పేరు ధరించిన వారు అనేక మంది ఉన్నారు. ఆ గురు పరంపర ఆ విధంగా ఉన్నది. ఒక గురువులు కేవలం కాకరకాయ మాత్రమే ఆహారంగా తీసుకునేవారు. అట్లా ఒక విశేషాలు చెప్పాలంటే ఒకరోజు ఒక పూట ఒక గంట సరిపోదు. మంత్ర నిధి అన్నారు వారు సాక్షాత్తు మంత్రములకు నిధి. తర్వాత ఎప్పుడూ కూడా చంద్రశేఖర భారతి మహాస్వామి వారి జీవన్ముక్తులు వారి గురించి మీరందరూ వినే ఉంటారు. మా గురువు గారు బ్రహ్మశ్రీ వేదమత్రే ముందుగా శంకర శర్మ గారు మీకు సుపరిచితులే. వారు మా అదృష్టం వారి దగ్గర అధ్యయనం చేయటం.
నలుగురు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారిని, భారతీ తీర్థ మహాస్వామి వారిని, విధుశేఖర భారతీ మహాస్వామి వారిని దర్శించారు. వారితో అత్యద్భుతమైనటువంటి పరిచయాలు ఉన్నాయి. మరి వీరు వారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందినటువంటి వారు. వారి దగ్గర కొద్దిగా వేదాంత శాస్త్ర అధ్యయనం చేసేటువంటి అదృష్టం నాకు పట్టింది. కాబట్టి అటువంటి గురు పరంపర మనది. తర్వాత చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క శిష్యులు విద్యాతీర్థ మహాస్వామి వారు, విద్యాతీర్థ మహాస్వామి వారి యొక్క శిష్యులు భారతీ తీర్థ మహాస్వామి వారు. ఇందాక మనం ఆ జగద్గురు వందనంలో మనం చెప్పుకున్నాం. వారి యొక్క భారతీ తీర్థనామ్నాయో భాభి సందీపయన్న జగత్ అజ్ఞానధ్వాంత సంక్షేత్త జయద్య జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారు ఈరోజు అంటే మనం ఎంత అదృష్టవంతులం అంటే వారు అవతరించిన కాలములో మనం కూడా ఉన్నాము. ఇది గొప్పది. ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అనుకోవద్దు. ఉత్తరకాండలో అనుకుంటా, లేదా యుద్ధకాండ చివరిలో అనుకుంటా, శ్రీరామ అవతార ప్రయోజనం లభించింది, సిద్ధించింది. బ్రహ్మాది దేవతలు మరలా శ్రీరాముని వైకుంఠానికి విచ్చేయమని ప్రార్థన చేశారు. చేస్తే మొట్టమొదటి శ్రీరామచంద్రుడు అన్నాడు, ఈ అయోధ్యావాసులందరికీ ముక్తి ఇవ్వు. సరేనండి, మనుష్యులందరికీ ఇస్తారు. మనుష్యులకు కాదయా, క్రిమి కీటకాదులతో సహా నేను ఉన్న కాలములో ఏ ఏ జీవులు ఏ ఏ ప్రాణులైతే ఉన్నారో వాళ్ళందరికీ ముందు ముక్తి ఇవ్వు. ముక్తి ఇవ్వంటే ఇస్తానంటే నేను వెళ్ళిపోయిన తర్వాత టైం అయిపోయిందని వెళ్ళిపోతావేమో, అట్లా కాదు, ముందు వాళ్ళందరినీ ముక్తి ఇవ్వు, తర్వాత నేను వైకుంఠానికి తిరిగి వస్తాను అని ఉల్లేఖ ప్రత్యేకంగా చెప్పాడు అది రామాయణంలో వాల్మీకి. అలాగనే మనమందరం కూడా ఎందుకని వాళ్ళకి ఆ జీవులకి వాళ్ళ కర్మతో సంబంధం లేకుండా, పూర్వకర్మ ఫలములతో సంబంధం లేకుండా పరమాత్మ అంత అవ్యాజ అనుగ్రహంతో మోక్షాన్ని ఎలా ఇచ్చాడు? పరమాత్మ అవతరించిన సమకాలములో వీరు కూడా జీవించి ఉన్నారు అయోధ్యానగరంలో. అది విశేషం. అలాగనే మనం కూడా భారతీ తీర్థ మహాస్వామి వారు అవతరించిన కాలములో మనం శృంగేరిలో నివాసం చేయకపోయినా అప్పుడప్పుడు వారు ఇటువైపు వచ్చినప్పుడు, లేదా మనం శృంగేరి వెళ్ళినప్పుడు, లేదా ఏదో శంకరమఠంతో సంబంధం పెట్టుకుని శంకరమఠంలో జరిగే కార్యక్రమాలకు వచ్చి ఇంట్లో జగద్గురువులని దర్శించుకుని స్మరించుకుని వారు చెప్పిన ఈ పారాయణ చేయండి, అవి చేయండి, ఇవి చేయండి అంటే చక్కగా చేసుకుంటూ వారు చెప్పిన మార్గములో ధర్మంలో జీవించండి అని చెప్పారు. అది మన భారతీ తీర్థ మహాస్వామి వారు కూడా సుమారుగా ఒక 6 ఉపదేశములు, ప్రత్యేకమైనటువంటి సందేశములు మనకి ఇచ్చారు. మనం గుర్తుపెట్టుకుని పాటించాలి. ధర్మాధికారిగా ఈ సందర్భంలో జగద్గురువుల వర్ధంతి మహోత్సవ సందర్భంగా ఒక వక్తగా నేను కోరేది ఏమిటంటే, ప్రత్యేకంగా గుంటూరులో ఆ శంకరమఠంలో నేను చూశాను. భారతీ తీర్థ మహాస్వామి వారు చక్కగా అచ్చ తెలుగులో, సులభమైన తెలుగులో 6 ఉపదేశములు ఇలా పాటించండి అని 6 ఉపదేశములు మరి చెప్పారు. అవి ఒక ఇట్లాంటి దీని మీద రాసి కనిపించేటట్టుగా పెట్టారు. మన మఠంలో కూడా అలా పెట్టించవలసిందిగా కోరుతూ దానికి అయ్యే ఖర్చుని నేను పెట్టుకుంటాను, నాకు అవకాశం ఇవ్వాల్సిందని కూడా మనవి చేస్తూ ఉన్నాను. మరి భారతీ తీర్థ మహాస్వామి వారి గురించి ఇంకొక శ్లోకం కూడా ఉంది. పూర్వ భారతీ భారతీ తీర్థ స్వామి వారి గురించి అజ్ఞానం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకనాం అనే శ్లోకం. ఇక్కడ ప్రత్యేకంగా భారతీ తీర్థనామ్నా యో భాభే సందీపయం జగత్ అజ్ఞానధ్వాంత సంక్షేత్త జగద్గురు జగద్గురు అని విశేషమైన శ్లోకం చెప్తూ మనందరం వింటూనే ఉంటాం. భారతీ కరుణాపాత్రం, భారతీ పదభూషణం, భారతీ కరుణాపాత్రం, భారతీ పదభూషణం, భారతీ పదం ఆరూఢం, భారతీ తీర్థమాశ్రయే. కాబట్టి ఇన్ని చెప్పుకున్నాం. ఇవన్నీ గుర్తు లేకపోయినా ఒక్క మాట మనం గుర్తు పెట్టుకోవచ్చు. భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క చరణాల విందములనే సర్వదా సర్వత్ర నేను ఆశ్రయిస్తున్నాను అని ఈ ఒక్క మాట మనం గుర్తు పెట్టుకోగలం. కనుక గుర్తు పెట్టుకుంటూ శ్రీపాదు కామే గతి అనేటువంటి
శ్రీపాదుకా మే గతి. షడక్షర మంత్రాన్ని మనం స్మరించుకుంటూ మరి సంప్రదాయం, ఆర్ష సంప్రదాయం, వేద సంప్రదాయం కనుక ఉత్తరాధికారిగా ఉండి ప్రస్తుతము తర్వాత పీఠాధిపతిగా ఉండి ఇప్పటి నుండే మనల్ని అనుగ్రహిస్తున్నటువంటి విధుశేఖర భారతీ మహాస్వామి వారిని కూడా స్మరించుకుని ఈ యొక్క నా వాణికి విరామాన్ని అందిస్తూ ఉన్నాను. మీకందరికీ కూడా విన్నందుకు మీకు శ్రోతలకు, అందులోనూ మా సోదర తుల్యులు, నాకంటే సీనియరు, మా గురువు గారి జామాత అయినటువంటి అమ్వాలి శర్మ గారు, వెంకట భట్ట శర్మ గారు, సరే ఆత్మా వై పుత్రనామాసి, గురువు జన్మప్రదాత అయినటువంటి మా నాన్నగారు, మా అమ్మగారు, నా శ్రేయోభిలాషులు, స్నేహితులు, నా ధర్మపత్ని అందరూ కూడా వచ్చినందుకు, శ్రద్ధగా విన్నందుకు, ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి శారదాంబ జగద్గురువులకు నా కృతజ్ఞతాభివందనములు సమర్పించుకుంటూ ఈ ఒక్క శ్లోకాన్ని చెప్పి శాంతి మంత్రంతో ముగిస్తాను. విద్యా వినయ సంపన్నం వేతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతి. నమామి శంకరాచార్యం సర్వలోకైక పూజితం భజే శ్రీ భారతీ తీర్థం శారదాపీఠ సద్గురు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శారదే పాహి మాం శంకరా రక్షమ. ఇంకొకటి చెప్తా గుర్తుంది, ఇన్సెంటివ్ అన్నమాట. ఒకటి కంటే ఒకటి తెలియనట్టుగా గురు జగద్గురువులు లౌకిక జీవనంలో మనల్ని అనుగ్రహిస్తారు. శృంగేరి జగద్గురు పాహి మాం భారతీ తీర్థ పాహి మాం. ఇది స్మరించుకున్నా కూడా మనకి కొన్ని కావాల్సినవి కాకుండా ఇబ్బందిగా ఉన్నటువంటి కార్యములన్నీ కూడా నెరవేరుతాయి. శ్రీ గురు పాహిమా, పరమ దయాళో పాహిమా, శృంగేరి జగద్గురు పాహిమా, భారతీ తీర్థ పాహిమా, విధుశేఖర భారతి పాహిమా అనేటువంటి మంత్రం. ఇది మంత్రమే. ఈ మంత్రాన్ని నా కొలిమికి అతనికి రావాల్సినటువంటి ఆ వస్తువు సన్మానం గౌరవం రాకపోతే రేపనగా ఎల్లుండిగా అతని పేరు దృష్టిలో తీసేస్తే అతను నా దగ్గర రాకపోతుంటే అతనికి ఈ గురుపరపర గురించి తెలియదు. కానీ ఇది స్మరించుకో చాలు, నీకు అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది, గురువులు అనుగ్రహిస్తారు అని చెప్పేటప్పటికీ అతను శ్రద్ధగా దీనిని స్మరించాడు. ఎవరికైతే ఇతని పేరు స్థానంలో వేరే పేరుని అధికారులు పెట్టారో ఆయనంతటా ఆయనే ఆ వ్యక్తి నేను రాలేని మహానుభావాన్ని సెలవు పెట్టడం వల్ల తిరిగి తప్పనిసరిగా గురువాజ్ఞ దానికి తిరిగి ఉంటుంది. కనుక ఈ వ్యక్తినే ఆయనకి మరలా యథా ప్రకారం సన్మానం చేయడం జరిగింది, గౌరవింపబడడం జరిగింది. కాబట్టి గురువులను ఆశ్రయిస్తే మనకి గౌరవం కలుగుతుంది. ఎందుకని గురువు యొక్క లక్షణం గౌరవం. గౌరవం అంటే గొప్పతనం. ఆ గొప్పతనం కలిగిన వాడే గురువు, గొప్పతనాన్ని ఇచ్చేటువంటి వాడే గురువు. కాబట్టి ఆ శృంగేరి జగద్గురువులకు వారి పాడుబద్ధమును సర్వదా ఆశ్రయిద్దాము అని చెప్పి శుభం స్వస్తి.